నమస్తే అండ్ వెల్కమ్ టు వండర్. ఈరోజు మనం బాక్టీరియా అనే ప్లాంట్ ప్యాథోజన్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఫంగై తర్వాత అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ ప్లాంట్ ప్యాథోజన్ అనేది మనకు బాక్టీరియా. ఈ యొక్క బాక్టీరియాను మనకి ఫస్ట్ టైం యాంటనీ వాన్ లీవెన్హక్ అనే సైంటిస్ట్ కనిపెడతాడు. సో దానివల్ల ఇతన్ని ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ అని చెప్పంటారు. సో ఇప్పుడు బాక్టీరియా యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చూసుకుంటే, సాధారణంగా బాక్టీరియాస్ అనేవి మనకి ఏంటంటే ప్రొకారియోటిక్ నేచర్లో ఉంటాయి. ప్రొకారియోటిక్ నేచర్ అంటే నేను మీకు ఇంతకుముందు బేసిక్ క్లాసెస్లో ఫస్ట్ అండ్ సెకండ్ క్లాస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రొకారియోటిక్ అంటే మరొకసారి చూద్దాం. ప్రొకారియోటిక్ అంటే ఏ ఆర్గానిజం యొక్క న్యూక్లియస్ అనేది సరిగ్గా డెవలప్ అవ్వకుండా అండర్ డెవలప్డ్గా ఉంటుందో దానిని లేదా ఆ గ్రూప్స్ని మనం ఏమని చెప్పంటారంటే ప్రొకారియోటిక్ ఆర్గానిజమ్స్ అని చెప్పుకుంటాం. సో బ్యాక్టీరియా సాధారణంగా మనకి ఏంటంటే ప్రొకారియోటిక్ నేచర్లో ఉంటుంది. దాని యొక్క డిఎన్ఏ కానీ జెనెటిక్ మెటీరియల్ కానీ న్యూక్లియస్ అనేది, అండ్ ఇవి చూడడానికి చాలా సూక్ష్మంగా ఉంటాయి, చాలా ఎక్స్ట్రీమ్లీ మైన్యూట్గా ఉంటాయి కంపేరిటివ్లీ ప్లాంట్ ప్యాథోజన్స్. అట్ ద సేమ్ టైం మనకి మోస్ట్లీ బ్యాక్టీరియా అనేది మనకి ఏంటంటే యూనిసెల్యులర్గా ఉంటుంది. అంటే మనకి ఏంటంటే ఒకే ఒక సెల్ ఉంటుంది. ఉదాహరణకి ఈ యొక్క డయాగ్రామ్లో చూడండి, ఇక్కడ ఒకే ఒక సెల్ ఉంది కదా. అదేవిధంగా బాక్టీరియా అనేది మనకి ఏంటంటే దాని యొక్క సర్ఫేస్ అనేది గరుగ్గా ఉంటుంది, దాన్ని రిజిడిటీ అని చెప్పంటారు. అండ్ బాక్టీరియాలో మనకి ఏంటంటే ఎటువంటి క్లోరోఫిల్ అనేది ఉండదు. వితౌట్ క్లోరోఫిల్ ఆ కండిషన్ మనం క్లోరోఫిల్లస్ కండిషన్ అని చెప్పంటారు. సో క్లోరోఫిల్ అనేది ఉండదు కాబట్టి మనకి ఈ యొక్క బ్యాక్టీరియాస్ అనేవి వేరొక ఆర్గానిజం మీద డిపెండ్ అవుతాయి. కాబట్టి వీటిని మనం హెటెరోట్రోఫ్స్ కూడా అనొచ్చు కదా. హెటెరోట్రోఫ్స్ కూడా అంటాం మనం. వేరొక ఆర్గానిజం మీద ఫుడ్ కోసం డిపెండ్ అవుతాయి. సో మనం ఇప్పటివరకు కూడా ప్రొకారియోటిక్ నేచర్ గురించి తెలుసుకున్నాము. అదేవిధంగా దాని యొక్క మైన్యూట్ నేచర్ గురించి చూసుకున్నాము. దాని యొక్క యూనిసెల్యులర్ నేచర్ని, రిజిడిటీ నేచర్ ఆఫ్ సెల్ని చూసుకున్నాము. ఫుడ్ హ్యాబిట్ గురించి ఒకసారి మనం చూసుకున్నాము. ఇప్పుడు మనం ఈ యొక్క రిప్రొడక్షన్ అనేది సాధారణంగా మనకి ఏంటంటే బ్యాక్టీరియాలో అండ్ వెజిటేటివ్ అండ్ సెక్షువల్ రిప్రొడక్షన్ అనేది జరుగుతుంది. దాన్ని మనం అసెక్షువల్ రిప్రొడక్షన్, సెక్షువల్ రిప్రొడక్షన్ అని చెప్పి మనం చెప్పుకుంటాము. మోస్ట్ ఆఫ్ ది బ్యాక్టీరియాస్ అనేవి మనకి ఏంటంటే బైనరీ ఫిజన్ ద్వారా వాడి యొక్క మల్టిప్లికేషన్ కానీ రిప్రొడక్షన్ కానీ చేసుకుంటాయి. అండ్ ఇప్పుడు ఈ యొక్క బ్యాక్టీరియా యొక్క సెల్ని మనం గమనించినట్లయితే, బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ అనేది మనకి ఏంటంటే మోస్ట్లీ పెప్టిడోగ్లైకాన్తో కానీ టెకోయిక్ యాసిడ్స్తో కానీ తయారై ఉంటుంది. బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ అనేది. అదే ఫంగై యొక్క సెల్ వాల్ అనేది మనకి ఏ విధంగా తయారై ఉంటుందండి? ఫంగై యొక్క సెల్ వాల్ అనేది మనకి కైటిన్ ఆర్ సెల్యులోజ్తో తయారై ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఫంగై అనేది మనకి ఏంటంటే కైటిన్తో తయారై ఉంటుంది. సెల్యులోజ్ అనేది ఊమైసీడ్స్లో ఉంటుంది. ఊమైసీడ్స్కి ఉదాహరణ ఏంటంటే మీకు తెలిసిందే, పిథియం కావచ్చు, ఫైటోప్తెరా కావచ్చు, మనకి ఈ యొక్క డౌనోమిలియన్ కలెక్ట్ చేసే ఫంగైస్ కావచ్చు, స్క్లెరోస్పోరా, పెరినోస్క్లెరోస్పోరా, ఎక్స్ట్రా ఈ యొక్క డౌనోమిలియన్ కలెక్ట్ చేసే ఫంగై కావచ్చు. అదేవిధంగా మనకి వైట్ రస్ట్ని కలెక్ట్ చేసే ఫంగై అయిన ఆల్బుకో క్యానిడా ఆరల్స్ ఆల్బుకో స్పీసెస్, ఈ యొక్క ఫంగస్ అన్నీ కూడా మనకి ఏంటంటే సెల్యులోజ్ని కలిగి ఉంటాయి. బట్ ఈ యొక్క బ్యాక్టీరియా అనేది మనకి ఏంటంటే సెల్ వాల్ అనేది పెప్టిడోగ్లైకాన్ ఆర్ టెకోయిక్ యాసిడ్తో తయారై ఉంటుంది. మనకి సాధారణంగా ఫంగైలా కాకుండా బ్యాక్టీరియా అనేది మనకి ఈ యొక్క ప్లాంట్కు ఏర్పడిన గాయాల ద్వారా కానీ, లేకపోతే మనకి ఏంటంటే ప్లాంట్స్లో ఉన్న న్యాచురల్ ఓపెనింగ్స్ అయిన ఉదాహరణకి స్టొమటా కావచ్చు, ఆరల్స్ హైడోథోడ్స్ కావచ్చు, లెంటిసెల్స్ కావచ్చు, ఆరల్స్ మనకి వూన్స్ అయితే మనకి ఏంటంటే రప్చర్స్ కావచ్చు, ఇన్సెక్ట్స్ చేసిన గాయాలు కావచ్చు, లేకపోతే మనకి ఏంటంటే ఏదైనా నేచురల్గా జరిగిన వర్షం పడినప్పుడు జరిగే గాయాలు కావచ్చు, ఏదైనా వీటన్నిటిని మనం ఏమని చెప్పంటారంటే వూన్స్ అని చెప్పంటాం.
సో ఈ యొక్క బ్యాక్టీరియా అనేది మనకి ఏంటంటే డైరెక్ట్గా కాకుండా లైక్ ఇన్సెక్ట్ అండ్ తన యొక్క ఫుడ్ తీసుకోవడానికి ఏ విధంగా అయితే మనకి తన యొక్క మౌత్ పార్ట్స్ని హోస్ట్ లోపల పంపిస్తాయో అది డైరెక్ట్ ఇన్ఫెక్షన్ చేసినట్టు కానీ డైరెక్ట్గా అటాక్ చేసినట్టు కానీ ఫంగై కూడా అదే విధంగా మనకి డైరెక్ట్గా ఈ యొక్క ఇన్ఫెక్షన్ ట్యూబ్ని పంపించి మనకి ఇంట్రాసెల్యులర్ మైసిరం కానీ ఇంటర్సెల్యులర్ మైసిరం కానీ ఈ రెండింటిని ఏర్పాటు చేయడంటే వేరు వేరు ఫంగస్ వివిధ రకాలుగా మనకి ఫుడ్ని తీసుకుంటాయి. కానీ బ్యాక్టీరియా అనేది ఆ విధంగా వెళ్ళలేదు. నేచురల్గా మనకి బ్యాక్టీరియా అనేది మనకి ఏంటంటే డైరెక్ట్గా ఇన్ఫెక్షన్ చేయలేదు. కానీ ఇవి ఏ విధంగా ఫంగస్ ఈ యొక్క ప్లాంట్ని ఇన్ఫెక్ట్ చేస్తాయి అని చెప్పంటే బ్యాక్టీరియాస్ అనేవి వాటికవే మనకి ఫంగస్ కానీ లేకపోతే ఏంటి ఇన్సెక్ట్స్ కానీ వెళ్ళినట్టుగా వెళ్లకుండా వివిధ రకాలైన మార్గాలు నేచురల్ ఓపెనింగ్స్ ద్వారా కానీ వూండ్స్ ద్వారా కానీ వెళ్తాయి. ఈ విధంగా మనకి డైరెక్ట్గా యాక్షన్ చేయకుండా మనకి ఇండైరెక్ట్గా యాక్షన్ చేసి ఇన్ఫెక్షన్ చేస్తాయి కాబట్టి వీటిని ప్యాసివ్ ఇన్వేడర్స్ అని చెప్పి అంటారు. ప్యాసివ్ ఇన్వేడర్స్. ఇన్వేజన్ అంటే తెలుసు కదా మీకు. ఇన్వేజన్ అని చెప్పంటే మనకి దాన్ని మొత్తాన్ని కొల్లగొట్టడం, దోచుకోవడం ఇదే మీనింగ్ వస్తుంది. సో ఇది డైరెక్ట్గా చేయకుండా ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన నేచురల్ ఓపెనింగ్స్ ద్వారా కానీ లేకపోతే వూండ్స్ ద్వారా కానీ వెళ్తాయి కాబట్టి ఇవి యాక్టివ్ ఇన్వేడర్స్ అని చెప్పను. వీటిని ప్యాసివ్ ఇన్వేడర్స్ అని చెప్పంటారు. యాక్టివ్ ఇన్వేడర్స్ అనే పదం, ప్యాసివ్ ఇన్వేడర్స్ అనే పదం మనకి నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా మనం నీట్గా నేర్చుకుందాం. కానీ ప్రస్తుతానికి మీకు ఇక్కడ అవడానికి నేను మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను. ఆ ఉదాహరణ ఇప్పుడు చూద్దాం. మనకి యాక్టివ్ ఇన్వేడర్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, యాక్టివ్ ఇన్వేడర్స్. సో యాక్టివ్ ఇన్వేడర్స్ అంటే ఏ గ్రూప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ లేకపోతే మనకి అంటే ప్లాంట్ ప్యాథోజెనిక్ నేచర్లో ఉండే ఇన్సెక్ట్స్ కావచ్చు, వేరే ఇంకేదైనా కావచ్చు, న్యూట్రోడ్స్ కావచ్చు, ఫంగై కావచ్చు, ఏ ఆర్గానిజం అయినా కానీ మనకి ఏంటంటే హోస్ట్లో డైరెక్ట్గా వాటికవే తన యొక్క బాడీ పార్ట్స్తో ఇన్ఫెక్ట్ చేసి ఆర్ఎల్స్ ఇన్వేజన్ చేసాయి అనుకోండి, వాటిని యాక్టివ్ ఇన్వేడర్స్ అని చెప్పంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకి నెమటోడ్స్ అండ్ ఫంగై. నెమటోడ్స్ అండ్ ఫంగై మనకి ప్లాంట్ పెథాలజీలో ఈ రెండు తప్ప మిగిలిన అన్నిటిని కూడా మనం ఏమని చెప్పంటారంటే ప్యాసివ్ ఇన్వేడర్స్ అని చెప్పంటాం. ప్యాసివ్ ఇన్వేడర్స్ అంటే వాటికి అవిగా హోస్ట్ లోపలికి వెళ్ళవు. వేరే ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన న్యాచురల్ ఓపెనింగ్స్ ద్వారా కానీ వూండ్స్ ద్వారా కానీ మనకి ఏంటి హోస్ట్ లోపలికి వెళ్ళి ఇన్వైట్ చేస్తాయి. సో ఈ విధంగా వాటికి అవి ఓన్గా వెళ్ళకుండా మిగిలిన వాటి మీద డిపెండ్ అవుతాయి కాబట్టి వీటిని ప్యాసివ్ ఇన్వేడర్స్ అని చెప్పంటారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటి, ఈ యొక్క నెమటోడ్స్ అండ్ ఫంగై తప్ప మిగిలిన రిమైనింగ్ అన్ని కూడా మనం ఏమని చెప్పంటారంటే ప్యాసివ్ ఇన్వేడర్స్ అని కూడా అనొచ్చు, ఇంక్లూడింగ్ వైరస్. ఎందుకంటే వైరస్ వాటికి అవే వెళ్ళలేవు. వైరస్ అనేవి మోస్ట్లీ మనకి వెక్టర్స్ కావాలి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆల్రెడీ మనకి హోస్ట్ సెల్ లోపల ఉండి మల్టిప్లికేషన్ వెళ్తాయి కాబట్టి వీటిని ప్యాసివ్ ఇన్వేడర్స్ అనే మనం అంటాం. సో ఐ హోప్ మీకు ఈ యొక్క యాక్టివ్ ఇన్వేడర్స్ అండ్ పాసివ్ ఇన్వేడర్స్ అనే కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాము. సో ఇక్కడ మనకి మోస్ట్ ఆఫ్ ది బ్యాక్టీరియాస్ అనేవి మనకి ఏంటంటే ఈ యొక్క మాయిస్ట్ కండిషన్స్ కావాలి. ఓకే, అంటే మనకి తడిగా ఉండాలి. అట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ టైంలో కానీ లేకపోతే జనరలైజ్డ్ కండిషన్స్లో కానీ మనకి ఏంటంటే మాయిస్ట్ కండిషన్స్తో పాటుగా వార్మ్ కండిషన్స్ కూడా కావాలి. బట్ మోస్ట్లీ మనకి బ్యాక్టీరియా యొక్క నార్మల్గా అది ఇన్ఫెక్ట్ చేయాలని చెప్పంటే మాయిస్ట్ కండిషన్స్ అయినా ఖచ్చితంగా కావాలి. లిటిల్ మాయిశ్చర్ అయినా మనకి కావాలి. ఈ యొక్క బ్యాక్టీరియాకి కావాలి కనీసంలో కనీసం. సో ఇప్పుడు అసలు ఈ యొక్క బ్యాక్టీరియాస్ అనేవి ఎక్కడెక్కడ ఉంటాయని చెప్పంటే ఇవి యుబిక్విటస్. మనకి ప్రపంచంలో ఇవి ఏ కండిషన్లో అయినా కూడా బతకగలుగుతాయి. ఆ కండిషన్స్ మనం ఒకసారి చూసుకుంటే మనకి ఈ యొక్క లోయెస్ట్ టెంపరేచర్స్లో బతికితే వీటిని సైక్రోఫిలిక్ అని చెప్పంటారు. అండ్ హైయెస్ట్ టెంపరేచర్స్లో బతికితే ఈ యొక్క బ్యాక్టీరియాస్ని థెర్మోఫిలిక్ అని చెప్పంటారు. అదే మనకి నార్మల్ టెంపరేచర్స్లో బతికింది అనుకోండి, నార్మల్ రూమ్ టెంపరేచర్స్ కావచ్చు, నార్మల్ టెంపరేచర్స్లో బతికిందని చెప్పనుకోండి, వీటిని మనం ఏమని చెప్పంటారంటే మీసోఫిలిక్ అని చెప్పంటారు. ఓకేనా. టెంపరేచర్స్ అనేవి మనకి మోస్ట్లీ యావరేజ్ టెంపరేచర్స్గా మనకి ఏంటంటే చూసుకుంటే ఈ యొక్క సైక్రోఫిలిక్ అనేది లోయెస్ట్ టెంపరేచర్స్ అంటే మనకి 15 కంటే తక్కువ కావచ్చు. థర్మోఫిలిక్ అని చెప్పంటే మోస్ట్లీ ఈ యొక్క 45 కంటే ఎక్కువ కావచ్చు. ఇన్ బిట్వీన్ అయితే 15 to 45 అయితే మనకి ఏంటంటే ఈ యొక్క మీసోఫిలిక్గా చెప్పుకోవచ్చు. అండ్ ఎక్స్ట్రీమ్లీ
కొన్ని కండిషన్స్లో ఎలా ఉంటాయి మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఎలా అంటే మనకి ఈ యొక్క హాట్ స్ప్రింగ్స్ అనేవి మనకు ఉంటాయి. హాట్ స్ప్రింగ్స్ అని చెప్పంటే మనకి ఈ యొక్క భూమిలో ఉండే కొన్ని టెంపరేచర్స్ అనేవి లావా కానీ ఇవన్నీ కానీ మనకి ఈ యొక్క టెంపరేచర్స్ని డిఫ్యూజన్ ప్రాసెస్ ద్వారా కానీ లేకపోతే డిఫరెంట్ ప్రాసెస్ ద్వారా భూమి యొక్క ఉపరితలంకి వచ్చినప్పుడు ఆ కండిషన్స్లో ఏదైనా ఒక వాటర్ సోర్స్ ఉందని చెప్పనుకోండి, ఆ వాటర్ సోర్స్ అనేది కంప్లీట్గా మనకి వాటర్ మొత్తాన్ని కింద నుంచి వచ్చిన హీట్ వల్ల బాయిల్ అయితే ఉంటుంది, ఆటోమేటిక్గా బాయిల్ అయితే ఉంటుంది. వీటిని మనం ఏమని చెప్పంటే హాట్ స్ప్రింగ్స్ అని చెప్పంటారు. ఆ యొక్క హాట్ స్ప్రింగ్స్లో టెంపరేచర్స్ అనేవి మనకి మోస్ట్లీ గ్రేటర్ దెన్ 100 degrees సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉంటాయి. సో కొన్ని బ్యాక్టీరియాస్ అనేవి ఎక్కడ కూడా పెరుగుతాయి. వీటిని మనం ఏమని చెప్పనొచ్చు, థెర్మోఫిలిక్ అని చెప్పనొచ్చు. ఓకేనా. సో ఇవి ఇటువంటి ఎక్స్ట్రీమ్ కండిషన్స్ వద్ద ఉంటాయి కాబట్టి వీటిని మనం ఏంటంటే యుబిక్విటస్ నేచర్లో ఉన్నాయి మైక్రో ఆర్గానిజంగా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇవి ఫిజియలాజికల్లీ డైవర్స్గా ఉంటాయి. అంటే ఫిజియలాజికల్లీ డైవర్స్ అంటే మీనింగ్ ఏంటంటే వీటి యొక్క బాడీ డెవలప్మెంట్ కానీ స్ట్రక్చర్ కానీ వీటిలో ఉండే జెనెటిక్ మెటీరియల్ అంతా కానీ మనకి ఏంటంటే డిఫరెంట్గా ఒక్కొక్క రేస్ నుంచి ఒక్కొక్క రేస్కి డిఫరెంట్గా ఉంటాయి. అట్ ద సేమ్ టైం వేరొక ఆర్గానిజమ్స్తో పోల్చుకుంటూ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్గా ఉంటాయి. అండ్ మనకి ఈ యొక్క గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాస్లో ఉండే బాడీ యొక్క సెల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అండ్ కొన్ని గ్రూప్ ఆఫ్ జీనస్ గ్రూప్స్లో మనకి ఏంటంటే బ్యాక్టీరియా యొక్క క్యారెక్టర్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి, వాటి యొక్క ఫుడ్ టేకింగ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు ఏంటంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అగ్రిసెట్కి అవసరం లేదు కాబట్టి ఏంటంటే నేను ఈ యొక్క లెక్చర్లో వాటిని ఇంక్లూడ్ చేయదలుచుకోవట్లేదు. సో ఇక్కడ మనకి ఇవి ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టుగా డిఫరెంట్ వైడ్ రేంజ్ ఆఫ్ ఎకలాజికల్ నిచెస్ని ఆక్యుపై చేస్తాయని చెప్పండి. ఎకలాజికల్ నిచ్ అంటే ఏం లేదండి, మనకి ఒక్క స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి కొన్ని గ్రూప్ ఆఫ్ కండిషన్స్లో మాత్రమే బతకగలం. దానికి ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే ఎడారిలో ఒంటెలు అనేవి ముఖ్యంగా ఎడారిలో ప్రాంతంలో మనం చూస్తాము. పెంగ్విన్స్ కానీ లేకపోతే మనకి ఏంటంటే పోలార్ బీర్స్ కానీ ఓన్లీ మనకి ఏంటంటే ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ నేచర్లో మాత్రమే చూస్తాం. అవి అక్కడ మాత్రమే పెరుగుతాయి. వాటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా వీటిని తీసుకెళ్ళి అక్కడ పెట్టినా కూడా మనకంటే అవి సర్వైవ్ అవ్వలేవు. సో కాబట్టి వాటికి స్పెసిఫిక్ టెంపరేచర్స్ కానీ స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్ కానీ మనకి ఏంటంటే వాటి యొక్క కావాలి. ఆ యొక్క స్పెసిఫిక్ ఎన్విరాన్మెంట్ని కానీ స్పెసిఫిక్ ఇన్హాబిటేట్ని కానీ మనం ఏమని చెప్పంటారు అని చెప్పంటే ఎకలాజికల్ నిచ్ అని చెప్పంటారు. ఓకేనా. సో కాబట్టి ఇది ఈ యొక్క బ్యాక్టీరియా యొక్క ఈ యొక్క క్యారెక్టర్స్ యొక్క ఇంట్రడక్షన్. సో ఇప్పుడు మనం బ్యాక్టీరియా యొక్క సెల్ని చూసుకుంటే ఈ యొక్క ఇమేజ్ని చూడండి, అందరూ కూడా జనరల్గా అబ్జర్వ్ చేయండి. మనకి ఈ యొక్క ప్రతి ఆర్గానిజంకి ఉన్నట్టుగానే మోస్ట్లీ ప్లాంట్ పాథజన్స్లో ఈ యొక్క బ్యాక్టీరియా యొక్క సెల్కి మనకి సెల్ వాల్ అనేది ఉంటుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఈ యొక్క సెల్ వాల్ అనేది దేంతో తయారవుతుందో. చేంజ్ కలర్. ఈ యొక్క బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ అనేది మనకి దేంతో తయారవుతుందండి, పెప్టిడోగ్లైకాన్తో కానీ లేకపోతే మనకి టికోయిక్ యాసిడ్తో కానీ తయారవుతుంది. సో ఇది మనకి బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ ఈ యొక్క ఎల్లో కలర్లో ఉంది. ఎల్లో కలర్లో ఉన్నది కాకుండా ఎల్లో కలర్ బయటకు ఉన్నది చూసారా, ఈ యొక్క బ్రౌనిష్ కలర్లో ఉంది చూసారా, ఈ యొక్క బ్రౌనిష్ కలర్లో ఉంది కాస్త మనకి ఏంటంటే క్యాప్సూల్ అని చెప్పంటారు. క్యాప్సూల్ లైక్ టాబ్లెట్ క్యాప్సూల్ ఉంటుంది చూసారు, ఆ విధంగా ఉంటుంది. సో ఇది మనకి ఎక్స్ట్రాగా ఒక ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది మనకి జెల్ లైక్ స్ట్రప్స్ అని కూడా అని చెప్పనొచ్చు, కొన్నిసార్లు రిజిడ్గా ఉంటుంది. సో ఇది మనకి ఏంటంటే ఎక్స్ట్రా ప్రొటెక్షన్ మనకి ఇస్తుంది, ఐ మీన్ అన్ఫేవరబుల్ కండిషన్స్లో. సో ఈ యొక్క క్యాప్సూల్ అనేది మనకి బ్యాక్టీరియాకి బయట నుంచి చూస్తుంది ఫస్ట్ ఉంటుంది. నెక్స్ట్ మనకి సెల్ వాల్ ఉంటుంది. సెల్ వాల్ తర్వాత మనకి ఏముంటుంది అని చెప్పంటే ఈ యొక్క సైటోప్లాస్మిక్ మెంబ్రేన్ అనేది ఉంటుంది. ఇది ఉంది చూసారా, దీన్ని మనం ఏమని చెప్పంటారంటే సైటోప్లాస్మిక్ మెంబ్రేన్ అని చెప్పంటారు. దీనిని సైటోప్లాస్మిక్ మెంబ్రేన్ అని చెప్పంటారు. ఆ లోపల ఉన్న కంటెంట్ మొత్తాన్ని మనం ఏమని చెప్పంటారంటే సైటోప్లాస్మ్ అని చెప్పంటారు. మనకి ఏ ఆర్గానిజంలో అయినా కూడా మనకి ఏంటంటే ముఖ్యమైన నిర్మాణం సెల్ వాల్, ఐ మీన్ న్యూక్లియస్. సో ఈ యొక్క న్యూక్లియస్ అనేది బ్యాక్టీరియాలో మనకి కంప్లీట్గా చూడండి కాయిల్గా ఉంది చూసారా, కాయిల్గా ఉంది. ఇదంతా మనకి ఏంటంటే ఈ విధంగా కాయిల్గా ఉంటుంది, అంటే సర్క్యులర్గా ఉంటుంది. దీన్ని మనం ఏమని చెప్పంటారంటే సర్క్యులర్ డిఎన్ఏ అని చెప్పంటారు. సర్క్యులర్ డిఎన్ఏ. సో బ్యాక్టీరియా యొక్క జెనెటిక్ మెటీరియల్ అనేది డిఎన్ఏ, అండ్ ఈ యొక్క డిఎన్ఏ అనేది మనకి సర్కిల్గా ఉంటుంది కాబట్టి దీని ఏంటి సర్క్యులర్ డిఎన్ఏ అని చెప్పంటారు. ఇంకా క్లారిటీగా చెప్పాలని చెప్పంటే డబుల్ స్టాండర్డ్ డిఎస్ సర్క్యులర్ డిఎన్ఏ. సో ఈ యొక్క డిఎన్ఏ కాకుండా ఎక్స్ట్రాగా మనకి ఏంటంటే ఒక డిఎన్ఏ ఉంటుంది. దీన్ని మనం ఏమని చెప్పంటారంటే ప్లాస్మిడ్ అని చెప్పంటారు. దీని యొక్క డెఫినేషన్ ఏంటంటే మనకి ఎక్స్ట్రా న్యూక్లియర్ డిఎన్ఏ విచ్ ఈస్ ప్రెజెంట్ విత్ ఇన్ ద బ్యాక్టీరియా సెల్ ఈస్ కాల్డ్ ఎస్ ప్లాస్మిడ్.
మనకి ఈ యొక్క ప్లాస్మిడ్ అనేది జెనెటిక్ ట్రాన్స్ఫర్మేషన్స్లో కానీ లేకపోతే మనకి అగ్రోబ్యాక్టీరియం టుమిఫేషన్స్ అనే ఒక బ్యాక్టీరియం ఉంటుంది. అది మనకి ఈ యొక్క జీన్ ట్రాన్స్ఫర్స్లో కానీ మనకి ఏంటి కొన్ని గంటలు ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఈ యొక్క లోపల ఉన్న బ్యాక్టీరియా యొక్క సెల్ ఆర్గానిజమ్స్తో మనం చూసుకుంటే రఫ్లీగా రైబోజోమ్స్ అనేవి అన్ని ఆర్గానిజమ్స్లో ఉంటాయి. వీటిని మనం ఏమని చెప్పంటారంటే యూనివర్సల్ సెల్ కాంపోనెంట్స్ ఆఫ్ ఆల్ ఆర్గానిజమ్స్ చెప్పంటారు. ఇది ప్రతి దాంట్లో ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ యొక్క వేరొక బ్యాక్టీరియా యొక్క సెల్ ఆర్గానిజమ్స్ మనం చూసుకున్నప్పుడు మనకి ఈ యొక్క ఫ్లాజిలం అనేది ఉంటుంది. మనకి ఫ్లాజిలం అనేది మనకి ఓన్లీ సింగిల్ స్ట్రక్చర్, అది పూర్తిగా ఈ యొక్క సింగిల్ స్ట్రక్చర్ పూర్తిగా ఎక్స్టెంట్ అయ్యింది చూసారా, ఒక తోకలాగా ఉంది చూసారా. ఈ విధంగా ఒక పొడుగ్గా తోకలాగా ఉన్న నిర్మాణాన్ని మనం ఏమని చెప్పంటారంటే ఫ్లాజెల్లం అని చెప్పంటారు. ఈ యొక్క ఫ్లాజెల్లం అనేది ఫ్లాజెల్లిన్ అనే ఒక ప్రోటీన్తో తయారై ఉంటుంది. ఫ్లాజెల్లిన్ అనే ప్రోటీన్తో తయారై ఉంటుంది. మనకి ఇక్కడ ఉన్న ఈ యొక్క పిల్ల ఉంది చూసారా, ఈ యొక్క పొడిగాంటి ఫ్లాజెల్లం కంటే తక్కువ లెంత్లో ఉండి చుట్టూ బ్యాక్టీరియా చుట్టూ పొడుగు చిన్న చిన్న దారాల్లో ఉన్నాయి చూసారా, వీటిని మనం ఏమని చెప్పంటారంటే పిల్లై అని చెప్పంటారు. పిల్లై. ఓకే. సో ఈ యొక్క పిల్లై అనేది మనకి ఏంటంటే వివిధ రకాల బ్యాక్టీరియాలు వివిధ రకాలుగా ఉపయోగపడతాయి. మనకి ఈ యొక్క కొన్ని పిల్లైస్ అనేవి మనకి ఏంటంటే రిప్రొడక్షన్లో కూడా ఉపయోగపడతాయి. స్పెసిఫికల్లీ మనకి సెక్షువల్ రిప్రొడక్షన్లో ఏ పిల్లైస్ అయితే మనకి ఏంటి సెక్షువల్ బ్యాక్టీరియా యొక్క సెక్షువల్ రిప్రొడక్షన్లో ఉపయోగపడతాయో వాటిని మనం ఏంటి సెక్స్ పిల్లై అని చెప్పంటారు. ఓకేనా. సో ఇది మనకి బ్యాక్టీరియా యొక్క సెల్ గురించి, అట్ ద సేమ్ టైం ఏంటంటే బ్యాక్టీరియా యొక్క ఇంటరాక్షన్ గురించి. మనం ఈ యొక్క బ్యాక్టీరియా గురించి నేర్చుకో అయిన తర్వాత గ్రామ్ స్టెయినింగ్ అనే ఒక ప్రాసెస్ని చూద్దాం. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. అసలు గ్రామ్ స్టెయినింగ్ అంటే మనకి ఏంటంటే బ్యాక్టీరియా అనేవి వాటి యొక్క సెల్ వాల్ క్యారెక్టర్స్ బట్టి మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి గ్రామ్ పాజిటివ్ అండ్ ఇంకొకటి మనకి గ్రామ్ నెగిటివ్. అసలు ఈ యొక్క గ్రామ్ పాజిటివ్ గ్రామ్ నెగిటివ్ అంటే ఏంటి, వాటిని ఏ బేసిస్గా డిఫైన్ చేస్తాము, వీటన్నిటి గురించి మనకి ఏంటంటే ఈ యొక్క ప్రజెంట్ మనం డిస్కస్ చేసుకుందాము. సో గ్రామ్ స్టెయినింగ్ అనే ఒక ప్రాసెస్ని స్టెయినింగ్ అంటే ఈ యొక్క స్టెయినింగ్ అంటే కలర్ వేయడం. స్టెయిన్ అంటే కలర్ అని కూడా వస్తుంది, మనకులో నుంచి పదం కూడా వస్తుంది కదా. స్టెయిన్ అంటే కలర్ అని వస్తుంది. అండ్ గ్రామ్ అని చెప్పంటే కిలోగ్రామ్స్ మెగాగ్రామ్స్ ఇవి కాదు. గ్రామ్ అనేది సైంటిస్ట్ పేరు, సైంటిస్ట్ నేమ్ ప్రాసెస్. సో ఈ యొక్క గ్రామ్ స్టెయినింగ్ అనే ప్రాసెస్ని క్రిస్టియన్ గ్రామ్ అనే సైంటిస్టు 1885లో ఎస్టాబ్లిష్మెంట్ చేసి బ్యాక్టీరియాస్ అనేవి ఈ ప్రాసెస్ ద్వారా మనం ఈ ప్రాసెస్ని అప్లై చేసినప్పుడు వాటి యొక్క సెల్ వాల్ క్యారెక్టర్స్ బట్టి ఇవి 2 టైప్స్గా ఉంటాయి అని చెప్పారు. సో ఇప్పుడు మనం ఈ యొక్క ప్రాసెస్ని చూద్దాము. ప్రాసెస్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నేర్చుకుందాము. నాట్ మనకి థియరిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా చూద్దాం. జస్ట్ ఓన్లీ ఆ విధంగా మాత్రమే. సో ఇప్పుడు మనం సాధారణంగా ఈ యొక్క ప్రాసెస్లో ఒక గ్లాస్ స్లైడ్ని తీసుకుని మనకి ఏంటంటే అక్కడ బ్యాక్టీరియాలజికల్ సొల్యూషన్ స్మీర్ చేస్తాము. అంటే నథింగ్ బట్ అప్లై చేస్తాము. అప్లై చేసిన తర్వాత బ్యాక్టీరియాని అక్కడ ఫిక్స్ చేస్తాము. ఫిక్స్ చేయడం అని చెప్పుకుంటే లైట్గా ఆ యొక్క సొల్యూషన్ స్లైడ్ మీద ఎండే విధంగా మనం ఏం చేస్తామని చెప్పంటే క్యాండిల్ మీద కానీ ఇంకేదైనా ఒక హీట్ సోర్స్ వద్ద దాన్ని వేడి చేస్తాం. వేడి చేయడం వల్ల ఏంటంటే ఆ యొక్క లిక్విడ్ లా ఉన్న మనకి బ్యాక్టీరియాలజికల్ సొల్యూషన్ కాస్త వాటర్ కాస్త ఎవాపరేట్ అయ్యి సాలిడ్ సొల్యూషన్ కాస్త మనకి ఏంటంటే స్లైడ్కి అతుక్కుంటుంది. సో ఈ విధంగా అతుక్కునే స్లైడ్కి మనం ఏం చేస్తామని చెప్పంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క స్టెయినింగ్ ప్రాసెస్లో మనం క్రిస్టల్ వైలెట్ అనే కెమికల్ని మనం అప్లై చేస్తాం. సో ఆ యొక్క స్లైడ్కి ఆల్రెడీ హీట్ ఫిక్స్డ్ అయిన బ్యాక్టీరియాలజికల్ సొల్యూషన్లో ఉన్న స్లైడ్కి మనం ఏం చేస్తామని చెప్పంటే క్రిస్టల్ వైలెట్ అనే ఒక కెమికల్ని ఫస్ట్ టైం అప్లై చేస్తాం కాబట్టి దీన్ని మనం ఏమని చెప్పంటారంటే ప్రైమరీ స్టెయిన్ అని చెప్పంటారు. ఫస్ట్ టైం అప్లై చేస్తాం కాబట్టి దీన్ని మనం ఏం చెప్పంటారంటే ప్రైమరీ స్టెయిన్ అని చెప్పంటారు. సో మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ ఏ విధంగా ఏం చెప్పంటారంటే గ్రామ్ స్టెయిన్ కనుక్కున్న సైంటిస్ట్ ఎవరు 1885 క్రిస్టియన్ గ్రామ్ మీద పెడతారు. అండ్ అసలు ప్రైమరీ స్టెయిన్ అనే కెమికల్ని ఈ క్రింద వాటిలో దేనిగా అని చెప్పంటారు. మీకు ఎగ్జామినేషన్లో ఐడిన్ కావచ్చు, ఆల్కహాల్ కావచ్చు, సాఫ్రన్ అని కానీ క్రిస్టల్ వైలెట్ అని కానీ మనకి ఈ యొక్క 4 వేరియంట్స్ ఆప్షన్స్ ఇస్తారు. ఈ యొక్క ఆప్షన్స్లో ప్రైమరీ స్టెయిన్ అంటే ఫస్ట్ టైం మీరు చేసేది కాబట్టి క్రిస్టల్ వైలెట్ ఆన్సర్, రైట్ ఆన్సర్ అనేది అప్పుడు మనకి ఏంటంటే క్రిస్టల్ వైలెట్ అనేది అవుతుంది. సో ఈ విధంగా క్రిస్టల్ వైలెట్ అవ్వడం వల్ల మనకి స్లైడ్లో ఉండే బ్యాక్టీరియాస్ అన్నీ కూడా మనకి ఏంటంటే పర్పుల్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ వస్తాయి. పర్పుల్ కలర్ కానీ
బ్లూ కలర్ కానీ వాటికి వస్తాయి. సో ఈ యొక్క క్రిస్టల్ వైలెట్తో అప్లై చేసిన తర్వాత మనకి ఈ యొక్క స్లైడ్కి మనం ఏంటంటే సెకండ్ స్టెప్లో ఐడిన్ అప్లై చేస్తాం. సెకండ్ స్టెప్లో మనం ఏం చేస్తామని చెప్పంటే ఐడిన్ అప్లై చేస్తాం. ఈ యొక్క ఐడిన్ అనేది మనకి ఏంటంటే మార్డాంట్గా ఉపయోగపడుతుంది. అసలు మార్డాంట్గా ఉపయోగపడడం అంటే మనకి ఏం చేస్తుందని చెప్పనుకుంటే, ఎక్కడెక్కడైతే ఈ యొక్క బ్యాక్టీరియాస్ యొక్క సెల్ వాల్స్ అనేవి ఉన్నాయో సింప్లీ మనకి ఈ యొక్క కెమికల్ ఉంది చూసారా, ఆ యొక్క కెమికల్ మనం ఏం చేస్తారని చెప్పంటే ఫిక్స్ చేస్తుందని చెప్పగానే మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. సో మనకి ఆ యొక్క మనకి కలర్ ఉంది చూసారా, కలర్ మనకి ఏం చేస్తుందని చెప్పంటే బ్యాక్టీరియా సెల్ వాల్ ఉంటుంది చూసారా, ఆ సెల్ వాల్ని ఫిక్స్ చేస్తుంది, సింపుల్గా అటాచ్ చేస్తుంది కాబట్టి సింపుల్గా చెప్పుకోవచ్చు. అది మోడరెంట్ అంటే మీనింగ్. సో ఈ విధంగా మనకి ఏంటంటే బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ అనేది లేదా సెల్స్ అనేవి మనకి స్టిల్ ఇప్పటికీ పర్పుల్ కలర్లో కానీ బ్లూ కలర్ కానీ ఉంటాయి, లైక్ ఫస్ట్ స్టెప్లో ఉన్నట్టు కానీ. బట్ థర్డ్ స్టెప్లో ఈ యొక్క స్టెప్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్ స్టెప్లో మనకి ఇథైల్ ఆల్కహాల్ మనం అప్లై చేస్తాం. ఈ యొక్క ఇథైల్ ఆల్కహాల్ కూడా ఎక్కడ ఓన్లీ 95% ఇథైల్ ఆల్కహాల్ మాత్రమే అప్లై చేస్తాం. నాట్ గ్రేటర్ దెన్ 95%, నాట్ లెస్ దాన్ 95%, ఓన్లీ 95% మాత్రమే. వై ఓన్లీ 95% అని చెప్పంటే ఓన్లీ ఈ యొక్క 95% వద్ద మాత్రమే ఈ యొక్క ఎఫెక్ట్ అనేది కంప్లీట్గా 100% బ్యాక్టీరియా మీద ఉంటుంది. 96% వద్ద ఉండదు, 94% వద్ద ఉండదు, అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే 85% వద్ద కూడా ఉండదు. సో 95% ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ వద్ద మనకి ఈ యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అండ్ ఓన్లీ మనం ఈ యొక్క 95% ఆఫ్ ఇథైల్ ఆల్కహాల్ మాత్రమే మనం వాడతాము. సో అసలు ఈ యొక్క ఇథైల్ ఆల్కహాల్ వాడడం వల్ల పని ఏంటి, దీని యొక్క ఇంపార్టెన్స్ అంటే మనకి ఏంటంటే ఇది మనకి డీకలరైజేషన్ ఏజెంట్కి ఉపయోగపడుతుంది. డీకలరైజేషన్ అని చెప్పంటే మీనింగ్ ఏంటంటే కలరైజేషన్, సింపుల్గా రాస్తాను చూడండి. కలరైజేషన్ అని చెప్పంటే ఏదైనా ఒక ఎంటిటీకి మనం ఒక కలర్ని అప్లై చేసామని చెప్పనుకోండి, కలర్ని ఆపాదించమని చెప్పనుకోండి, దాన్ని కలరైజేషన్ అని చెప్పంటారు. అదే కలర్ని తీసేసామని చెప్పనుకోండి, దాన్ని డీకలరైజేషన్ అని చెప్పంటారు. అంటే డీ అంటే తీసివేయడం అని చెప్పి అర్థం వస్తుంది. సో ఈ విధంగా ఇథైల్ ఆల్కహాల్ అనేది అంతకుముందు ఆల్రెడీ మనం అప్లై చేసిన క్రిస్టల్ వైలెట్ ద్వారా అప్లై చేసి ఐడిన్ ద్వారా ఫిక్స్ చేసిన కెమికల్ని ఆర్ కలర్ని ఈ యొక్క ఇథైల్ ఆల్కహాల్ అనేది కొన్ని గ్రూప్ ఆఫ్ ఆరల్స్ కొన్ని టైప్ ఆఫ్ బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ నుంచి మనకి తీసేస్తుంది. ఓకే, ఇంకా స్పెసిఫిక్గా చెప్పుకోవాలని చెప్పంటే గ్రామ్ నెగిటివ్ సెల్స్ ఉంటాయి చూసారా, ఈ యొక్క గ్రామ్ నెగిటివ్ సెల్స్ నుంచి మనకి ఈ యొక్క పర్పుల్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఏ విధంగా ఈ కలర్ వచ్చింది, క్రిస్టల్ వైలెట్ అప్లై చేయడం ద్వారా ఈ రెండు కలర్స్గా మనకు వచ్చింది. సో క్రిస్టల్ వైలెట్ ద్వారా అప్లై చేసిన కలర్ అనేది మనకి పర్పుల్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఈ రెండు కలర్స్ని మనకి ఏంటంటే ఈ యొక్క ఇథైల్ ఆల్కహాల్ అప్లై చేయడం వల్ల ఓన్లీ గ్రామ్ నెగిటివ్ సెల్స్లో నుంచి మనకి ఆ యొక్క పర్పుల్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ పోతాయి. సో ఈ విధంగా కలర్ వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని మనం డీకలరైజింగ్ ఏజెంట్గా వాడచ్చు కదా, ఆ యొక్క పదాన్ని ఇక్కడ వాడచ్చు కదా. సో అప్పుడు ఇక్కడ ఏమవుతాయి మనకి ఎఫెక్ట్, సెల్ యొక్క ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుంది, గ్రామ్ పాజిటివ్ సెల్స్లో చూడండి, గ్రామ్ పాజిటివ్ సెల్స్లో మనకి స్టిల్ ఇప్పటికీ కూడా మనకి ఏంటంటే సెల్స్ అనేవి పర్పుల్ కలర్లో కానీ బ్లూ కలర్ కానీ ఉంటాయి. కానీ ఇథైల్ ఆల్కహాల్ అప్లై చేయడం వల్ల మనకి ఈ యొక్క బ్యాక్టీరియా స్పెసిఫికల్లీ గ్రామ్ నెగిటివ్ సెల్స్ బ్యాక్టీరియా యొక్క సెల్ నుండి కలర్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి డీకలరైజేషన్ ప్రాసెస్ ద్వారా ఆ యొక్క గ్రామ్ నెగిటివ్ సెల్స్ అనేవి మనకి కలర్లెస్గా ఉంటాయి, నథింగ్ బట్ ఏ కలర్ అందులో ఉండవు. ఓకేనా. సో ఇక్కడ ఈ యొక్క స్టెప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, ఫోర్త్ స్టెప్లో ఆల్రెడీ కలర్ వెళ్ళిపోయింది కాబట్టి మనం మళ్ళీ కలర్ని అప్లై చేస్తాం. మళ్ళీ కలర్ని అప్లై చేసేదాన్ని ఏమని చెప్పంటారు, కౌంటర్ స్టెయినింగ్ అని చెప్పంటారు. ఓకేనా. సో మళ్ళీ మనం ఏం చేస్తామని చెప్పంటే కౌంటర్ స్టెయినింగ్గా అప్లై చేస్తాం. సో ఇక కౌంటర్ స్టెయిన్ని నథింగ్ బట్ సాఫ్రన్ని అప్లై చేయడం వల్ల మళ్ళీ మనకి ఏమవుతాయి, ఈ యొక్క సాఫ్రన్ ఏ కలర్ అయితే మనకి ఇస్తుందో ఇదర్ పింక్ కానీ రెడ్ కలర్ కానీ ఈ యొక్క రెండు కలర్స్ కూడా మనకి ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ బ్యాక్టీరియా సెల్స్లో ఆల్రెడీ సెల్ నుంచి కలర్ వెళ్ళిపోయిందో ఆ యొక్క బ్యాక్టీరియా సెల్స్ మనకి ఏం చేస్తాయని చెప్పండి ఈ కలర్ వెళ్ళి అతుక్కుంటుంది, స్పెసిఫికల్లీ గ్రామ్ నెగిటివ్ సెల్స్కి. సో ఈ విధంగా మనకు సాఫ్రన్ ద్వారా మనకి ఏంటంటే కౌంటర్ స్టెయినింగ్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ప్రాసెస్లో గ్రామ్ పాజిటివ్ సెల్స్లో ఆల్రెడీ మనకి ఏంటంటే పర్పుల్ కలర్ వైలెట్ కలర్ ఉంది, ఆర్ఎల్స్ పర్పుల్ కలర్ కానీ మనకి ఏంటంటే బ్లూ కలర్ కానీ ఉంది. ఇప్పుడు ఏ కలర్లో ఏ బ్యాక్టీరియా సెల్స్లో మనకి ఏంటంటే కలర్ లేదో ఆ యొక్క బ్యాక్టీరియా సెల్స్ అయిన గ్రామ్ నెగిటివ్ సెల్స్లో కొత్తగా అప్లై చేసిన కలర్ అనేది వెళ్తుంది. సో ఈ యొక్క సాఫ్రన్ అనేది మనకి ఏంటంటే పింక్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఇస్తుంది కాబట్టి గ్రామ్ నెగిటివ్ సెల్స్ అనేవి మనకి పింక్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ కలిగి ఉంటాయి. గ్రామ్ పాజిటివ్ సెల్స్ అని ఫస్ట్ నుంచే మనకి ఏంటంటే పర్పుల్ ఆర్ బ్లూ కలర్ సెల్స్ కలిగి ఉంటాయి. కాబట్టి
ఇది మనకి చాలా చాలా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఈ యొక్క గ్రామ్ స్టెయినింగ్ ప్రాసెస్లో ప్రతి స్టెప్ను కూడా మనకు స్టెప్లో వాడే కెమికల్ని మనం చాలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి ఆ యొక్క కెమికల్ యొక్క ఫస్ట్ పదాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, సిఐఏఎస్ అని. సిఐఏఎస్ అని గుర్తుపెట్టుకోండి. సిఐఏఎస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ప్రైమరీ స్ట్రెయిన్ అంటే క్రిస్టల్ వైలెట్, మోడరెంట్ అంటే అయోడిన్, అండ్ డీకలరైజింగ్ ఏజెంట్ చెప్పంటే 95% ఫిథైల్ ఆల్కహాల్, కౌంటర్ స్ట్రెయినింగ్ అంటే సాఫ్రన్. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో మనం నెక్స్ట్ స్లైడ్కి చూద్దాం. ఈ యొక్క గ్రామ్ స్టెయినింగ్ ప్రొసీజర్ అనేది అయిన తర్వాత చూడండి, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అనేది మనకి ఏ విధంగా కనిపిస్తుంది, బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా. ఈ యొక్క గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా చూడండి, చూడడానికి పింక్ కలర్, లైట్ పింక్ కలర్ కనిపిస్తుంది కదా. ఇది తేడా మనకి. ఈ రెండు కూడా మనకి ఏంటంటే చూడడానికి ఈ యొక్క మైక్రోస్కోపిక్లో చూసేటప్పుడు డిఫరెంట్ సెల్స్ అనేవి డిఫరెంట్గా ఈ విధంగా కనిపిస్తాయి. గ్రామ్ పాజిటివ్ బ్లూ కలర్లో కనిపిస్తుంది, గ్రామ్ నెగిటివ్ మనకి ఏంటంటే ఈ యొక్క పింక్ కలర్లో కానీ రెడ్ కలర్లో కానీ కనిపిస్తుంది. ఓకే, సో ఇది గ్రామ్ స్టెయినింగ్ ప్రాసెస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు మనం అసలు ఈ యొక్క గ్రామ్ స్టెయినింగ్ ప్రాసెస్ని అసలు ఎలా ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది, అసలు గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అంటే ఏమిటి అని మనం చూసేటప్పుడు సాధారణంగా మనకి ఈ యొక్క గ్రామ్ పాజిటివ్ అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా గురించి మనం ఇప్పుడు ఈ యొక్క స్లైడ్లో మనం నేర్చుకుందాము. ఈ యొక్క గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో మనకి సెల్ వాల్ అనేది, గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో సెల్ వాల్ అనేది మనకి ఏంటంటే ఓన్లీ సింగిల్ లేయర్డ్గా ఉంటుంది. సెల్ వాల్ అనేది మనకి ఏంటంటే ఓన్లీ సింగిల్ సెల్ వాల్ ఉంటుంది. ఈ యొక్క సెల్ వాల్ కూడా మనకి ఏంటంటే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో సింగిల్ సెల్ వాల్ ఉంటుంది. అదే మనకి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో సెల్ వాల్ అనేది మనకి ఏంటంటే ఈ యొక్క డబుల్ లేయర్డ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలని చెప్పనుకుంటే మనకి 3 లేయర్ కూడా అని చెప్పొచ్చు. ఈ యొక్క 3 లేయర్ ఏంటి అనేది, అసలు డబుల్ లేయరా 3 లేయరా, దీన్ని నేను మీకు ఏంటంటే నెక్స్ట్ స్లైడ్లో విత్ డయాగ్రామ్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ యొక్క సెల్ వాల్ అనేది మనకి ఏంటంటే చూడడానికి మనకి వేవీగా ఉంటుంది. అంటే అలలు ఏ విధంగా అయితే వస్తాయో ఆ యొక్క వేవీ టైప్ ఆఫ్ సెల్ వాల్ అనేది మనకి ఏంటంటే ఓన్లీ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా సెల్స్లో మనకు కనిపిస్తుంది. సో గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాకి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాకి ఏంటంటే ప్రైమరీ డిఫరెన్స్ ఏంటంటే మనకి సెల్ వాల్ అనేది మనకి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో సింగిల్ లేయర్ ఉంటుంది. అండ్ అదే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో సెల్ వాల్ అనేది మనకి ఏంటంటే డబుల్ ఆర్ ట్రిపుల్ లేయర్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఆ యొక్క సెల్ వాల్ కూడా మనకి ఏంటంటే అలలు ఏ విధంగా అయితే ఉంటాయో ఆ విధంగా ఉంటుంది. అండ్ సెల్ వాల్ యొక్క థిక్నెస్ మనం చూసేటప్పుడు ఈ యొక్క సెల్ వాల్ యొక్క వాల్ థిక్నెస్ మనం చూసేటప్పుడు గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో సెల్ వాల్ యొక్క థిక్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. చూడండి 20 to 80 నానోమీటర్స్. అట్ ది సేమ్ టైం మనకి ఏంటంటే ఇందులో మనకి ఏంటంటే తక్కువ థిక్నెస్ అనేది ఉంటుంది. అండ్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ అనేది మనకి ఏంటంటే పెప్టిడోగ్లైకాన్ ఆర్ టెకోయిక్ యాసిడ్స్ తయారై ఉంటుందని. ఈ యొక్క పెప్టిడోగ్లైకానిక్ లేయర్ అనేది మనకి చాలా థిక్గా ఉంటుంది గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఇది మనకి థిక్ లేయర్ కాస్తూ ఉంటుంది. ఇక్కడ మనకి ఏంటంటే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో మనకి ఏంటంటే థిన్ లేయర్ ఉంటుంది, అంటే చాలా పలసగా ఉంటుంది లేయర్ అనేది. ఇక్కడ మనకి ఏంటంటే చాలా థిక్గా ఉంటుంది. అండ్ టెకోయిక్ యాసిడ్స్ అనేవి మనకి ఏంటంటే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో ప్రజెంట్ అయి ఉంటాయి. అదే టెకోయిక్ యాసిడ్స్ అని మనకి ఏంటంటే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో ఉండవు, నాట్ ప్రజెంట్. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అండ్ అనదర్ వన్ ఈస్ ఈ యొక్క లిపోపాలిసాకరైడ్స్, నథింగ్ బట్స్ లిపిడ్స్ అండి, ఫ్యాట్స్ అండ్ కొవ్వులు అని చెప్పి కదా మనకి ఈ యొక్క లిపిడ్స్ అనేవి మనకి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో ఉండవు. గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా లిపిడ్స్ అనేవి ఉండవు. గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా లిపిడ్స్ అనేవి ఉంటాయి. అండ్ మనకి అవుటర్ మెంబ్రేన్ అని చెప్పే పదం ఉంది. ఈ యొక్క అవుటర్ మెంబ్రేన్ అనేది మనకి ఏంటంటే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో మనకి ఉండదు. అదే ఈ యొక్క గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో అవుటర్ మెంబ్రేన్ అనేది మనకి ఉంటుంది. అసలు లిపోపాలిసాకరైడ్స్ అంటే ఏంటి, ఈ యొక్క అవుటర్ మెంబ్రేన్ అంటే ఏంటి, నేను ఒక డయాగ్రామ్లో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఈ యొక్క థియరిటికల్ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవడానికి డైజెస్ట్ చేయడానికి ప్రయత్నించండి. అదే మనకి ఈ యొక్క లిపిడ్ కంటెంట్ అనేది ఇక్కడ చూడండి, లిపోపాలిసాకరైడ్స్ అంటే లిపిడ్స్ అనేవి ఎక్కడ ఎక్కువగా ఉన్నాయి, ఈ యొక్క గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో ఉన్నాయి కదా. అదే లిపిడ్స్ అనేవి మనకి ఏంటంటే అసలు చాలా తక్కువ కంటెంట్ అది ఏంటంటే నాట్ ప్రజెంట్ ఉన్నాయి కదా ఇందులోని గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో. సో ఈ యొక్క లిపోపాలిసాకరైడ్స్ కానీ లిపిడ్స్ కానీ మనకి ఏంటంటే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా చాలా తక్కువ కంటెంట్లో ఉంటాయి, చాలా తక్కువ. అదే మనకి లిపోపాలిసాకరైడ్స్ అనేవి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా మనకి 20 to 30%, నథింగ్ బట్ కంపేరిటివ్లీ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాతో పోల్చుకుంటే చాలా ఎక్కువ ఉంటాయి.
అండ్ ఈ యొక్క యాంటీబయాటిక్ అని చెప్పంటే ఈ యొక్క బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా పనిచేసే కెమికల్స్ ఉంటాయి చూసారా, ఆ యొక్క యాంటీబయాటిక్ కెమికల్స్కి రెసిస్టెన్స్ ఏవి ఎక్కువగా చూపిస్తాయని చెప్పంటే మనకి ఈ యొక్క గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాస్ మనకి ఏంటంటే చాలా ససెప్టబిలిటీగా ఉంటాయి, అంటే వాటిని తట్టుకోలేవు. ఈ యొక్క గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాస్ మనకి ఏం చేస్తాయని చెప్పంటే రెసిస్టెన్స్ చూపిస్తాయి. అసలు ఎందుకు రెసిస్టెన్స్ చూపిస్తాయని చెప్పి పదం కూడా నేను ఇక్కడ నెక్స్ట్ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ యొక్క డయాగ్రామ్ని మీరు ఇక్కడ చూడండి. సో మనం ఈ యొక్క డయాగ్రామ్ మనం ఇక్కడ చూసుకునేటప్పుడు గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అండ్ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా అని మనకి ఇక్కడ ఉన్నాయి. సో ఈ యొక్క గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాని చూడండి. ఈ యొక్క గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో ఇక్కడ మనం చూడండి సెల్ మెంబ్రేన్ ఉంది. దీన్ని మనం ఏం చెప్పంటారని చెప్పంటే ఈ యొక్క సైటోప్లాజ్మిక్ లేయర్ అని చెప్పంటారు, లేదా మనకి దీన్ని ప్లాస్మా మెంబ్రేన్ అని చెప్పంటారు. చూడండి ఇక్కడ కూడా మనకి ఇది ఇక్కడ సెల్ మెంబ్రేన్ ఉంది, ఇది గ్రామ్ నెగిటివ్ అండ్ ఇది మనకి ఏంటి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా. సో మనకి ప్రతి బ్యాక్టీరియాలో కూడా మనకి ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ వాల్ ఉంటుంది, దాని కింద మనకి ఏంటి సెల్ మెంబ్రేన్ ఉంటుంది. సో ఇదే విధంగా మనం ఇప్పుడు మనకి ఏంటి బ్యాక్టీరియా సెల్ లోపల నుంచి మనం బయట చూస్తున్నప్పుడు ఫస్ట్ లేయర్ మనకి ఏంటి సెల్ మెంబ్రేన్. ఈ యొక్క సెల్ మెంబ్రేన్ మనకి ఏం చేస్తుంది, ఇది సైటోప్లాజం మొత్తాన్ని కాపాడుతుంది. దేంతో తయారవుతుందని చెప్పనుకుంటే లిపిడ్స్తో తయారవుతుంది, అండ్ ఇందులో కూడా మనకి లిపిడ్స్తో తయారవుతుంది. ఇది మనకు అవసరం లేదు, బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ కాన్సెప్ట్ క్లారిటీ కోసం మనకి ఏది ఇంపార్టెంట్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో మనకి ఇక్కడ చెప్పాను చూడండి, ఇక్కడ పెప్టిడోగ్లైకాన్ అనే పదం వాడాను. పెప్టిడోగ్లైకాన్ అండ్ టెకోయిక్ యాసిడ్స్. పెప్టిడోగ్లైకాన్ మనకి చాలా థిక్ లేయర్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా చాలా థిన్ లేయర్ ఉంటుంది అని పదం వాడాను కదా, ఇక్కడ చూడండి ఇక్కడ. సో ఇక్కడ మనకి ఏంటంటే పెప్టిడోగ్లైకాన్స్ అనేవి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో మనకి చాలా థిక్గా ఉన్నాయి కదా చూడండి, ఒక లేయర్, సింగిల్ లేయర్, థర్డ్ లేయర్, ఫోర్త్ లేయర్, ఈ 3 ఉన్నాయి కదా. అదే ఇక్కడ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా పెప్టిడోగ్లైకాన్ చూడండి ఎన్ని లేయర్స్ ఉన్నాయి, ఒకటి లేయర్, సింగిల్ లేయర్. అంటే మనకి ఏంటి కంపారిటివ్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాతో పోల్చుకుంటే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో పెప్టిడోగ్లైకాన్ యొక్క కంటెంట్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంది, అంటే చాలా తక్కువ థిన్గా ఉంది. ఇది చూడండి ఇక్కడ చాలా థిక్గా ఉంది చూసారా. సో ఇది ఫస్ట్ డిఫరెన్స్ అనేది. సో సెకండ్ డిఫరెన్స్ చూడండి, ఇక్కడ మనకి ఈ యొక్క లిపోపాలిసాకరైడ్స్ లిపోప్రోటీన్స్ ఆర్ సింపుల్గా చెప్పాలని చెప్పనుకుంటే లిపిడ్స్. ఓకే, సో ఈ యొక్క మనకి లిపోపాలిసాకరైడ్స్ కానీ లిపిడ్ లేయర్ కానీ మనకి ఏంటంటే ఎక్స్ట్రా మనకి ఈ యొక్క లిపిడ్ లేయర్ అనేది మనకి ఏంటంటే గ్రామ్ నెగిటివ్ సెల్స్ బ్యాక్టీరియాలో ఉంటుంది. అదే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో మనకి ఏంటంటే ఎటువంటి లిపిడ్ లేయర్ అనేది మనకి ఏంటంటే కంప్లీట్గా ఉండదు. అర్థమవుతుందా? నేను ఇక్కడ ఓన్లీ ఇంపార్టెంట్ డిఫరెన్స్ చెప్తానండి. నెక్స్ట్ కంపారిజన్ నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఇంకో కాన్సెప్ట్ ఉంది, కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఇక్కడ కంపారిజన్ చెప్తాను. ఇప్పుడు డిఫరెన్స్ చెప్తున్నాను. డిఫరెన్స్ మీకు ఏం చెప్పాను, ఫస్ట్ థిక్ పెప్టిడోగ్లైకాన్ లేయర్ గ్రామ్ పాజిటివ్లో ఉంటుంది, గ్రామ్ నెగిటివ్లో మనకి ఏంటంటే థిన్ పెప్టిడోగ్లైకాన్ లేయర్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి పెప్టిడోగ్లైకాన్ లేయర్ మీద గ్రామ్ నెగిటివ్ సెల్స్లో ఇంకొక అట్ ద సేమ్ టైం ప్రోటీన్స్, లిపిడ్స్ మరియు ప్రోటీన్స్తో తయారైన ఒక ఎక్స్ట్రా లేయర్ ఉంటుంది. సో ఇది మనకి పెప్టిడోగ్లైకాన్ లేయర్ మీద గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో మనకి ఇంకా ఎటువంటి ఎక్స్ట్రా లేయర్ అనేది ఉండదు. ఇప్పుడు మనకి ఏంటంటే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో ఇంకొక ఎక్స్ట్రా లేయర్ అనేది తయారవుతుంది. ఆ ఎక్స్ట్రా లేయర్ అనేది మనకి ఏంటంటే లిపోపాలిసాకరైడ్స్తో తయారై ఉంటుంది, ఎల్పిఎస్ లిపోపాలిసాకరైడ్స్. సో మనకి ఈ యొక్క లిపోపాలిసాకరైడ్స్ గురించి మీకు ఈ యొక్క స్లైడ్లో చెప్పేటప్పుడు చూడండి, ఇక్కడ లిపోపాలిసాకరైడ్స్ అనేవి సాధారణంగా గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో అసలు ఉండవు అని చెప్పాను. ఒకవేళ ఉన్నా కూడా మనకి ఏంటంటే చూడండి ఇక్కడ చాలా తక్కువ కంటెంట్లో ఉంటుందని మీకు చెప్పాను. కానీ ఇక్కడ లిపోపాలిసాకరైడ్స్ అనే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా ఏమని చెప్పాను, ఉంటాయని చెప్పాను. అట్ ద సేమ్ టైం మనకి లిపిడ్ కంటెంట్ కంప్లీట్గా మనకి 20 to 30% ఉంటుందని నేను చెప్పాను. ఓకేనా? సో ఇది మనకి మేజర్ డిఫరెన్సెస్. సో ఇప్పుడు ఈ యొక్క లిపోపాలిసాకరైడ్ కాన్సెప్ట్ మనం ఇక్కడ గ్రామ్ నెగిటివ్లోనే గ్రామ్ పాజిటివ్లో అప్లై చేసుకునేటప్పుడు చూడండి, ఇక్కడ ఈ యొక్క లిపిడ్ పాలిసాకరైడ్స్ అంతా కూడా మనకి ఏంటంటే ఎక్కువ ఉంటాయి గ్రామ్ నెగిటివ్లో. అసలు లిపోపాలిసాకరైడ్స్ మనకి ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా అసలు ఎటువంటి లేయర్ లేదు ఇక్కడ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో. సో మనకి గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో ఎక్స్ట్రాగా మనకి ఒక లేయర్ అనేది మనకి ఏంటంటే పెప్టిడోగ్లైకాన్ మీద లిపోప్రోటీన్తో తయారైన ఒక లేయర్ మీద ఎక్స్ట్రా ఇంకొక లేయర్ ఉంటుంది. ఈ యొక్క ఎక్స్ట్రా ఉన్న లేయర్ మనం ఏమని చెప్పంటారంటే అవుటర్ మెంబ్రేన్ అని చెప్పంటారు. ఎక్స్ట్రాలో ఉన్న లేయర్ని మనం అవుటర్ మెంబ్రేన్ అని చెప్పంటారు. చూసారు కదా? సో మనకి ఇక్కడ సర్ఫేస్ ప్రోటీన్స్ అనేవి కామన్గా ఉంటాయి, అండ్ ఇక్కడ ఈ యొక్క టెకోయిక్ యాసిడ్స్ ఉంటాయి. టెకోయిక్ యాసిడ్స్ మనకి ఇక్కడ ఉంటాయి, అదే టెకోయిక్ యాసిడ్ మనకి ఇక్కడ ఉండవు. సో ఇవన్నీ కూడా మనకి ఏంటంటే
ఆల్రెడీ నేను మీకు ఇంతకుముందు ప్రీవియస్ స్లైడ్లో చెప్పాను, ఇక్కడ డయాగ్రమాటిక్గా రిప్రజెంట్ చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు అసలు వేవీ లేయర్ ఆర్ థర్డ్ లేయర్స్, 2 లేయర్స్ అని చెప్పాను నేను మీకు ఇందాక గ్రామ్ నెగటివ్లో వాడాను కదా. సో ఇక్కడ చూడండి, పెప్టోగ్లైకాన్ అనేది ఏంటంటే ఒక లేయరు. పెప్టోగ్లైకాన్ మనకి ఏంటంటే సింగిల్ లేయర్, ఓకేనా. పెప్టోగ్లైకాన్ మనకి ఏంటంటే సింగిల్ లేయర్, అండ్ లిపోప్రోటీన్తో తయారైన అనదర్ లేయర్ అనేది సెకండ్ లేయర్. సో దిస్ ఈస్ ఫస్ట్ లేయర్, దిస్ ఈస్ సెకండ్ లేయర్, అండ్ దిస్ ఈస్ థర్డ్ లేయర్, ఓకేనా. సో ఈ విధంగా మనకి ఏంటంటే ట్రిపుల్ లేయర్ ఉంటుంది. ట్రిపుల్ లేయర్ అనేది మనకు ఉంటుంది, ట్రిపుల్ లేయర్ అని మనకి ఏంటంటే ఉంటుంది. సో ఈ విధంగా ఎక్స్ట్రాగా మనకి ఒక లిపోపాలిసాకరైడ్స్ ఉండే ఈ యొక్క అవుటర్ మెంబ్రేన్ ఉంటుంది కాబట్టి, సో చూడండి ఇక్కడ మనకి ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్, నేను మీకు ఇక్కడ ఈ స్లైడ్లో చెప్తాను. అసలు ఇథైల్ ఆల్కహాల్ అసలు ఓన్లీ గ్రామ్ నెగిటివ్ మీద మాత్రం ఎందుకు పనిచేస్తుంది, గ్రామ్ నెగిటివ్ మీద మాత్రం ఎందుకు పనిచేస్తుంది, గ్రామ్ పాజిటివ్ మీద ఎందుకు పనిచేయదు? బేసికల్లీ ఆల్కహాల్ అనేది మనకి ఏంటంటే సింపుల్గా లిపోఫైజేషన్ చేస్తుంది, అంటే మనకి లిపిడ్ని కరెక్ట్ చేస్తుంది, లిపోలైజేషన్. సో ఈ యొక్క ఎక్కడ మనకి లిపిడ్ లేయర్ ఉంటుంది, గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో లిపిడ్ లేయర్ ఉంటుంది కదా. సో ఈ విధంగా అయితే ఆల్కహాల్ అప్లై చేసిన తర్వాత గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో ఉండే ఈ యొక్క లిపిడ్ ఎక్స్ట్రా అవుటర్ మెంబ్రేన్ అనేది పూర్తిగా కరిగిపోయి మనకి ఏం చేస్తుంది, ఆ యొక్క ఫస్ట్ ప్రైమరీ కెమికల్ అయిన మనకి ఏంటంటే క్రిస్టల్ వైలెట్ కోల్పోతుంది. ఈ విధంగా కోల్పోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాము, కౌంటర్ షైనింగ్ చేస్తాం కదా సాఫ్రన్తో కౌంటర్ షైనింగ్ చేయడం వల్ల ఈ యొక్క రెడ్ కలర్ కానీ పింక్ కలర్ కానీ ఆల్రెడీ కోల్పోయిన గ్రామ్ నెగిటివ్ సెల్స్కి మళ్ళీ ఈ యొక్క కలర్ వెళ్ళి అతుక్కుంటుంది. అదే సేమ్ ఇథైల్ ఆల్కహాల్ అనేది మనకి ఏంటంటే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాకి మనం అప్లై చేసినా మనకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది మనకి ఏంటంటే ఉండదు. ఎందుకు ఉండదు వీటి మీద, ఈ యొక్క గ్రామ్ పాజిటివ్ సెల్ వాల్లో మనకి లిపిడ్ కంటెంట్ అనేది ఆర్ఎల్స్ లిపోపాలిసాకరైడ్స్ అనేవి చాలా లోగా ఉంటాయి ఆర్ ఆబ్సెంట్ అయి ఉంటాయి. కావున మనకి ఈ యొక్క ఇథైల్ ఆల్కహాల్ అనేది మనకి ఏంటంటే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాలో ఎటువంటి ఎఫెక్ట్ కూడా చూపించదు, ఓన్లీ గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియాలో మాత్రమే చూపిస్తుంది. ఇది మనకి ఇంపార్టెంట్ రీజన్ వై ఓన్లీ గ్రామ్ నెగిటివ్ మాత్రమే మనకి ఈ యొక్క కలర్ని ఇథైల్ ఆల్కహాల్ ఎఫెక్ట్ అవుతాయి, అదే గ్రామ్ పాజిటివ్ ఎందుకు అవ్వవు అని చెప్పంటే దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్, ఓకేనా. సో ఇది మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ నేర్చుకునే విధానం. సో ఇప్పుడు చూడండి, మనకి గ్రామ్ నెగిటివ్కి అండ్ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాకి మనకి ఇక్కడ గ్రామ్ నెగిటివ్లో అవుటర్ మెంబ్రేన్ ఉంటుంది, ఇందులో ఉండదు. అండ్ లిపోప్రోటీన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి, అండ్ లిపోప్రోటీన్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. అండ్ పెప్టోగ్లైకాన్ మనకి ఏంటో చూడండి ఇక్కడ చాలా తక్కువ ఉంది, అదే పెప్టోగ్లైకాన్ మనకి ఏంటో చూడండి ఇక్కడ ఎంత ఎక్కువ ఉందో, ఓకేనా. సో పెరీప్లాస్మిక్ స్పేస్ అంటే ఏం లేదండి, పెరీ అని చెప్పంటే ఇన్ బిట్వీన్ అని చెప్పే మీనింగ్ వస్తుంది. ప్లాస్మిక్ అని చెప్పంటే ప్లాస్మా లేయర్ అని కావచ్చు, అండ్ సెల్ అనే మీనింగ్ కూడా మనం వస్తుంది. అంటే మనకి సింపుల్గా ఒక సెల్లో 2 లేయర్స్ మధ్యలో ఉండే స్పేస్ని మనం పెరీప్లాస్మిక్ స్పేస్ అని చెప్పంటారు, ఓకేనా. అంటే ఇది మీకు ఎగ్జామినేషన్ పాయింట్ డీటెయిల్గా మీకు అవసరం లేదు, బట్ డయాగ్రమాటిక్ ఇన్ఫర్మేషన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతే. సైటోప్లాస్మిక్ మెంబ్రేన్ మీకు ఏంటంటే ఆల్రెడీ మీకు తెలుసు, ఇది ఈ మెంబ్రేన్ అంటే ఏంటో చూడండి. ఇదొక లేయరు, ఇదొక లేయరు, అండ్ ఇదొక లేయరు, 3 లేయర్స్. సో ఇది మనకేంటి ఓన్లీ సింగిల్ లేయర్ మాత్రమే, సింగిల్ లేయర్, ఓకేనా. సో ఇది గ్రామ్ పాజిటివ్కి గ్రామ్ నెగిటివ్కి ఉన్న మేజర్ డిఫరెన్స్. ఇప్పుడు మనం బ్యాక్టీరియా యొక్క రిప్రొడక్షన్ చూస్తే మనకి బ్యాక్టీరియాస్ అన్నీ కూడా మనకి ఏంటంటే వెజిటేటివ్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఓన్లీ మైక్రోఆర్గానిజమ్స్ అన్నీ కూడా ఓన్లీ స్ట్రెస్ఫుల్ కండిషన్స్లో మాత్రమే సెక్సువల్ రిప్రొడక్షన్ని చూస్ చేసుకుంటాయి. మిగిలిన అన్ని కండిషన్స్లో కూడా వెజిటేటివ్ రిప్రొడక్షన్కి ఇవి మోస్ట్ ఆఫ్ ది లైఫ్ సైకిల్ మొత్తాన్ని కూడా చేసుకుంటాయి. సో ఈ యొక్క వెజిటేటివ్ రిప్రొడక్షన్లో స్పెసిఫికల్లీ బ్యాక్టీరియా అనేది మనకి ఏంటంటే బైనరీ ఫిజన్ చేస్తాయి. బైనరీ ఫిజన్ అంటే 2గా విడిపోవడం. ఫిజన్ అని చెప్పంటే ఒక ఎంటిటీ కాస్త మనకి క్రమేపీ 2గా విడిపోవడం. దీన్ని మనం ఏమేమి చెప్పంటారు అనుకుంటే 2గా విడిపోతుంది కాబట్టి దీన్ని సో బైనరీ ఫిజన్. సో చూడండి, ఇక్కడ ఒక బ్యాక్టీరియా యొక్క సెల్ అనేది మనకి మల్టిప్లికేషన్ అయ్యి ఈ యొక్క బ్యాక్టీరియా యొక్క క్రోమోజోమ్ ముందు చూసారా, నేను మీకు ఎంతో కాన్సెప్ట్ చెప్పలేదు. ఈ యొక్క సర్క్యులర్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఉంటుంది బ్యాక్టీరియా అని చెప్పాను కదా, దీన్ని మనం ఏమని చెప్పంటారంటే న్యూక్లియాయిడ్ అని చెప్పంటారు. ఇది చాలా ఇంపార్టెంట్, ఇందాక నేను మీకు చెప్పడం మర్చిపోయాను. సో ఒకసారి ఇది అయిపోయింది మీకు అక్కడ యాడ్ చేసుకున్న నోట్స్లో మీరు రాసుకుంటారు ఒకవేళ. సో ఈ యొక్క న్యూక్లియాయిడ్
ఆర్ఎల్స్ క్రోమోజోమ్స్ అనేవి మనకి రిప్రొడక్షన్ జరిగి మల్టిప్లికేషన్ జరిగి మల్టిప్లికేషన్ జరిగిన తర్వాత మనకి ఏంటంటే సింగిల్ క్రోమోజోమ్ కాస్త మనకి ఏంటంటే డబుల్ క్రోమోజోమ్స్ అయితే అంటే 2 క్రోమోజోమ్స్ వస్తాయి. ఈ యొక్క క్రోమోజోమ్స్ అనేవి 2 వచ్చిన తర్వాత మనకి ఏంటంటే ఈ యొక్క 2 సెల్స్కి మధ్యలో మనకి ఒక డివిజన్ స్టార్ట్ అవుతుంది. దీన్ని మనం ఏం చెప్పంటే సెప్టమ్ అని చెప్పి అనుకోవచ్చు కదా. మనకి ఈ యొక్క టెర్మినాలజీ ఫంగైల్ వస్తుంది. సో ఇవి మనకి ఏంటంటే సెప్టమ్ వస్తుంది. సెప్టమ్ వచ్చిన తర్వాత మనకి 2 ఈక్వల్ ఐడెంటికల్ డాటర్ సెల్స్ అనేవి మనకు వస్తాయి. ఐడెంటికల్ అంటే చూడడానికి ఒకే విధంగా ఉన్నట్టు మీనింగ్ వస్తుంది. సో 2 సెల్స్ వస్తాయి. సో 2 సెల్స్ వస్తాయి కాబట్టి దీన్ని ఏమని చెప్పంటారు, బైనరీ ఫిజన్ అని చెప్పి అనుకోవచ్చు కదా. సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్ సెల్ ఉంటుంది ఫస్ట్ స్టెప్లో. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. అండ్ సెకండ్ స్టెప్లో మనకి ఏంటంటే డిఎన్ఏ అనేది రిప్లికేషన్ అవుతుంది, క్రోమోజోమ్ డబ్లింగ్ అనేది క్రోమోజోమ్ రిప్లికేషన్ అనేది అవుతుంది. సో థర్డ్ దీంట్లో మనకి ఏంటంటే క్రోమోజోమ్స్ కానీ డిఎన్ఏ కానీ మనకి 2 సెల్స్లోకి మనకి సెపరేట్ అయిపోతుంది ఈక్వల్గా. ఓకే. అండ్ సెప్టమ్ ఫార్మేషన్ జరుగుతుంది 2 సెల్స్కి మధ్యలో. అండ్ ఫోర్త్ అండ్ లాస్ట్ స్టెప్లో మనకి ఏం జరుగుతుందని చెప్పంటే 2 సెల్స్ కూడా డిఫరెంట్గా స్ప్లిట్ అయిపోతుంది. ఓకేనా. సో దీన్ని మనం ఏం చెప్పంటారంటే బైనరీ ఫిజన్ అని చెప్పంటారు. సో ఇది బైనరీ ఫిజన్. సేమ్ డయాగ్రామ్ని ఒక ఎన్లార్జ్ చేసి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. సో మనం బ్యాక్టీరియా యొక్క మార్ఫాలజీని చూసుకుంటే బ్యాక్టీరియాస్ అనేవి మనకి సాధారణంగా 4 షేప్స్లో ఉంటాయండి. 4 షేప్స్లో ఉంటాయి. ఫస్ట్ కోకై మనకి రౌండ్ షేప్లో ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకి స్ట్రెప్టోకోకస్. ఓకే. సో ఈ పదాలన్నీ కూడా మనం వాడతాం. సో చూడండి కోకస్ అంటే రౌండ్ షేప్లో ఉందని చెప్పి మీనింగ్. అండ్ సెకండ్ వన్ మనకి ఏంటంటే బ్యాసిల్లస్ రాడ్ షేప్. అంటే చూడండి మనకి రాడ్ షేప్. బ్యాసిల్లస్ మనకి రైస్ టంగురు బ్యాసిల్లిఫామ్ వైరస్ వస్తుంది కదా. సో ఇది మనకి ఎగ్జాంపుల్ బ్యాసిల్లస్కి. అండ్ కామా లైక్ ఇది చూడండి మనకి కామా ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. కామా ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఏంటంటే విబ్రియో బ్యాక్టీరియా. కలర్ చేస్తారు కదా విబ్రియో కలరా, ఆ యొక్క బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్ కామా లైక్ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్కి. అండ్ స్పైరల్ షేప్లో చూడండి ఇది మనకి ఏంటంటే ఇలా ఉంటుందండి. స్పైరల్ ఏ విధంగా ఉంటాయి ఆ విధంగా ఉంటాయి. ఇది స్పైరల్కి ఎగ్జాంపుల్. స్పిరిల్ ముందు చూసారా, ఇది మనకి ఏంటంటే స్పైరల్ బ్యాక్టీరియాకి ఎగ్జాంపుల్. సో ఇది మనకి బ్యాక్టీరియా యొక్క మార్ఫాలజీ. ఇంకా డీటెయిల్గా మనం చూస్తే కోకై నేను మీకు ఏం చెప్పాను, రౌండ్ షేప్లో ఉంటుందని చెప్పి కదా. సో ఇదే రౌండ్ షేప్ ఉంటే మనకి ఏంటంటే సింగిల్ కోకై, 2 ఉంటే మనం ఏంటంటే డిప్లోకోకై. ఓకేనా. మనకి ఈ యొక్క న్యూమోనియా వస్తుంది కదా హ్యూమన్ బీయింగ్స్లో కానీ యానిమల్స్లో కానీ, అది మనకి ఏంటంటే స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా కానీ డిప్లోకోకస్ న్యూమోనియా కానీ. డిప్లోకోకస్ అనేది పాత పేరు. సో స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా అనే ఈ యొక్క బ్యాక్టీరియా వల్ల మనకి వస్తుంది. స్ట్రెప్టోకోకస్లో మనకి బ్యాక్టీరియా అనేది మనకి ఏంటంటే 2 బ్యాక్టీరియాలు ఉంటాయి. సో మనకి ఏంటంటే చూడండి ఇక్కడ 4 ఉంటే టెట్రాయిడ్ అని చెప్పంటారు. 4 ఉంటే మనకి ఏంటంటే టెట్రాయిడ్ అని చెప్పంటారు. ఈ యొక్క గ్రూప్ ఆఫ్ మనకి 8 కానీ 4th డబుల్ ఆఫ్ ఉన్నాయని చెప్పండి. 8 కానీ 4th డబుల్ ఆఫ్ ఉన్నాయని చెప్పి దానికి సారిసినా అని చెప్పంటారు. ఈ గ్రూప్లో ఉంటే మనం స్టెఫైలోకోకస్ అని చెప్పంటారు. థ్రెడ్ లాగా ఉంటుందని స్ట్రెప్టోకోకస్ అని చెప్పంటారు. థ్రెడ్ లాగా ఉంటే స్ట్రెప్టోకోకస్ అని చెప్పండి. ఇంత డీటెయిల్గా మీకు ఎగ్జామినేషన్లో అడగరు, ఒక హైయర్ స్టాండర్డ్స్లో తప్ప. అగ్రిసెట్లో అయితే మాత్రం ఈ విధంగా అడగరు. ఓకే. మీరు ఇదే కంటెంట్ మీరు ఏవోకు ఉపయోగించుకుంటారన్నా కానీ సేమ్ ఏవోలో కూడా మనకి ఏంటంటే ఇంత డీటెయిల్గా అయితే మాత్రం మీకు ఎగ్జామినేషన్ ఇంత డీటెయిల్గా పెథాలజీకి బ్యాక్టీరియా స్పెసిఫిక్ పాయింట్ ఇంత డీటెయిల్ వరకు కూడా వాళ్ళు వెళ్ళరు. ఓకేనా. సో మీకు ఒక జనరల్ అండర్స్టాండింగ్ కోసం నేను ఇక్కడ ఈ యొక్క ఇమేజెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిప్లోకోకస్ అంటే 2 బ్యాక్టీరియాస్ ఉంటాయి, 2 రౌండ్ షేప్డ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి. అండ్ 4 ఉంటే టెట్రాయిడ్ అని చెప్పంటారు. 4 ఉంటాయి. మల్టిపుల్ ఉంటే సారిసినా, థ్రెడ్లో ఉంటే స్ట్రెప్టోకోకస్, గ్రూప్లో ఉంటే మనకి స్టెఫైలోకోకస్. సో చూడండి ఇక్కడ బ్యాసిల్లిఫామ్ అని చెప్పంటే ఒక దండంలో ఎలా ఉంటుంది, ఒక టాబ్లెట్ మనకి ఏ విధంగా ఉంటుంది ఆ విధంగా ఉంటాయి. సో ఇవి మనకి బ్యాసిల్లస్. సో మనకి స్పెసిఫిక్ ప్లాంట్ ప్యాథోజెనిక్ బ్యాక్టీరియా చూసుకుంటే మనకి రైస్ టంగురు బ్యాసిల్లిఫామ్ వైరస్ RTBV అని మనకి బ్యాసిల్లిఫామ్ బ్యాక్టీరియా బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఈ యొక్క విబ్రియోస్ అనేవి మనకి ఏంటంటే కామన్ షేప్లో ఉంటాయి. ఈ యొక్క స్పైరల్ మనకి ఏంటంటే మనకి చూడండి ఈ విధంగా ఎలా అయితే మనకి ఇక్కడ ఉన్నాయో ఇలా స్పైరల్ స్ప్రింగ్ టైప్లో ఉంటాయి. వీటికి ఎగ్జాంపుల్స్ ఇవి. సో ఐ హోప్ మీకు ఇది అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో మనం నెక్స్ట్ కంటెంట్ అనేది క్లాస్ అనేది మనకి ఏంటంటే బ్యాక్టీరియా గ్రూప్కి సంబంధించిన ఫాస్టిడియస్ వెసిక్యులర్ బ్యాక్టీరియా అనేది మనకి నెక్స్ట్ కంటెంట్. సో మనం ఈ యొక్క కంటెంట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికంటే ముందు
మీకు ఆల్రెడీ ఇప్పుడు చెప్పిన బ్యాక్టీరియా యొక్క లెక్చర్ అనేది మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ యొక్క ఫాస్టిడియస్ వెసిక్యులర్ బ్యాక్టీరియా గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో మనకి ఈ యొక్క ఫాస్టిడియస్ వెసిక్యులర్ బ్యాక్టీరియానే మనం FVB అని చెప్పి అంటారు. FVB దీన్ని రికెట్స్ అనే సైంటిస్ట్ కనుక్కుంటాడు. రికెట్స్ అనే సైంటిస్ట్ కనుక్కుంటాడు. ఈ యొక్క రికెట్స్ అనే సైంటిస్ట్ కనుక్కోవడం వల్ల వీటిని మనం ఏమని చెప్పంటారు, రికెటీషియా లైక్ ఆర్గానిజమ్స్ అని చెప్పంటారు. రికెటీషియా లైక్ ఆర్గానిజమ్స్ అని చెప్పంటారు. సో మనకి ఈ యొక్క ఫాస్టిడియస్ వెసిక్యులర్ బ్యాక్టీరియా అనే పదాన్ని మీరు సింపుల్గా ఒకసారి చూడండి, విడగొట్టండి. మనకి ఈ యొక్క ఫాస్టిడియస్ వెసిక్యులర్ బ్యాక్టీరియా అంటే ఏంటండి, ఆల్రెడీ జస్ట్ ఇప్పుడే మనం నేర్చుకున్నాం. ప్రిమిటివ్ అండ్ ప్రోటోప్లాస్మిక్ నేచర్ ఉంటే ఎక్స్ట్రా మైన్యూట్ మైక్రో ఆర్గానిజం. సెల్ వాల్ అనేది మనకి పెప్టోగ్లైకన్ తయారై ఉంటుంది. వెసిక్యులర్ అంటే మనకి ఏంటి, ఎక్కడైతే మనకి జైలం అండ్ ఫ్లోయం ఉంటాయో ఈ రెండింటి కలిపి మనం ఏమని చెప్పంటారు, వెసిక్యులర్ అని చెప్పంటారు కదా. అంటే ఏ బ్యాక్టీరియా అయితే ఖచ్చితంగా ఓన్లీ హోస్ట్ యొక్క ప్లాంట్ యొక్క జైలం అండ్ ఫ్లోయమ్స్లో వెసిక్యులర్ బండిల్స్లో మాత్రమే ఉంటాయో, ఖచ్చితంగా మ్యాండేటరీగా అక్కడ తప్ప ఇంకెక్కడైతే పెరగవో వీటిల్ని ఫాస్టిడియస్ వెసిక్యులర్ బ్యాక్టీరియా అని చెప్పంటారు. ఓకేనా. సో ఫాస్టిడియస్ అని చెప్పండి మీనింగ్ ఏంటంటే మ్యాండేటరీ. ఓకే. వెసిక్యులర్ అని చెప్పండి మీనింగ్ ఏంటంటే ఓన్లీ ఈ యొక్క వెసిక్యులర్ టిష్యూ అండ్ జైలం అండ్ ఫ్లోయమ్స్లో జైలం అండ్ ఫ్లోయమ్స్లో మాత్రమే బతికేవని చెప్పి మీనింగ్. బ్యాక్టీరియా అంటే సో మీకు ఈ యొక్క డెఫినేషన్ మీకు తెలుసు. సో ఏ బ్యాక్టీరియా అయితే ఓన్లీ వెసిక్యులర్ టిష్యూస్లో మాత్రం బతుకుతాయి వాటిలో మనం ఏమని చెప్పంటారు అంటే ఫాస్టిడియస్ వెసిక్యులర్ బ్యాక్టీరియా అని చెప్పంటారు. FVB దీన్ని RLVS అని చెప్పంటారు, ఎందుకంటే ఆ సైంటిస్ట్ కనిపెట్టాడు కాబట్టి. సో ఈ యొక్క ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ మనం చూసుకునేటప్పుడు బ్యాక్టీరియా యొక్క సెల్ వాల్ ఏ విధంగా ఉంటుందండి, పెప్టోగ్లైకన్ కానీ ఆ లిపోపాలిసాకరైడ్స్ కానీ మనకి ఏంటి తయారయ్యి థిక్గా ఉంటుందని చెప్పాను కదా, రిక్ట్గా ఉంటుందని చెప్పాను కదా. సో ఇప్పుడు ఈ యొక్క FVB యొక్క క్యారెక్టర్స్ చూసుకుంటే ఏ విధంగా ఉంటాయని చెప్పంటే, FVB యొక్క క్యారెక్టర్స్ అనేవి సెల్ వాల్ క్యారెక్టర్స్ అనేది మనకి ఏంటంటే సెల్ వాల్ చాలా థిన్గా ఉంటుంది అండ్ అండ్యులేటింగ్గా ఉంటుందండి. అంటే అండ్యులేటింగ్ అని చెప్పంటే మనకి ఇది FVB అని చెప్పి అనుకుంటే, ఇది సాధారణంగా సెల్ వాల్ ఎలా ఉంటుందండి, ఎలా ఉంటుంది కదా నార్మల్గా చేసుకుంటే ఇంకా బాగుంటుంది, బట్ నాకు సరిగ్గా డ్రా చేయడం రాలేదు. సో ఇప్పుడు ఇది అండ్యులేటింగ్ అంటే ఎలా ఉంటుందండి, ఎత్తుపల్లాలుగా ఉంటుంది సింపుల్గా అండ్యులేటింగ్ అంటే. సో ఈ యొక్క ఫాస్టిడియస్ వెసిక్యులర్ బ్యాక్టీరియాలో సెల్ వాల్ అనేది మనకి చాలా థిన్గా ఉంటుంది. ఉన్న సెల్ వాల్ కూడా మనకి ఏంటంటే చాలా అండ్యులేటింగ్గా ఉంటుంది. అంటే మనకి ఏంటంటే వంపులకు తిరిగినట్టుగా ఉంటుంది, అలలు ఉన్నట్టుగా ఉంటుంది, వేవ్స్ లాగా ఉంటుంది. సో ఓకేనా. సో ఇది కంప్లీట్గా పూర్తిగా ఎలా ఉంటుందండి. ఇంకోటి చూడండి, బ్యాక్టీరియా యొక్క నెగిటివ్ సెల్ వాల్లో మాత్రమే మళ్ళీ వేవీ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది, సెల్ వాల్ టైప్ ఉంటుందని చెప్పాను కదా. కానీ ఓన్లీ ఫాస్టిడియస్ వెసిక్యులర్ బ్యాక్టీరియా కంప్లీట్గా సెల్ వాల్ అంతా కూడా మనకి అండ్యులేటింగ్గానే ఉంటుంది, చాలా థిన్గా ఉండి అండ్యులేటింగ్గా ఉంటుంది. సో మనకి ఈ యొక్క సెల్ వాల్ అనేది థిన్గా ఉంటుంది కాబట్టి, అది వేవీ ఫామ్లో ఉంటుంది కాబట్టి, రిగిడ్గా అంటే స్ట్రాంగ్గా ఉండదు కాబట్టి, ఈ యొక్క ఫాస్టిడియస్ వెసిక్యులర్ బ్యాక్టీరియా యొక్క షేప్ అనేది ఎటువంటి షేప్ ఉండదండి. అంటే మనకి ఏంటంటే స్పెసిఫిక్గా సెల్కి ఒక స్ట్రక్చర్ని ఇచ్చేది ఏమైనా ఉందని చెప్పంటే సెల్ వాల్ మాత్రమే దానికి ఆ స్ట్రక్చర్ని ఆపాదిస్తుంది. అసలు సెల్ వాల్ మాత్రమే అసలు సరిగ్గా లేదు, థిన్గా ఉంది, థిక్గా లేకుండా థిన్గా ఉందని వేవ్ అండ్యులేటింగ్గా ఉందని చెప్పి అనుకుంటే అసలు ఎటువంటి షేప్ని ఆ యొక్క ఆర్గానిజంకి సెల్ వాల్ అనేది ఇవ్వలేదు కదా. సో అదే కాన్సెప్ట్ మనకి ఇక్కడ సైంటిఫిక్గా అప్లై చేసుకునేటప్పుడు మోస్ట్లీ ఈ యొక్క సో మోస్ట్లీ మనకి ఏంటంటే ఫాస్టిడియస్ వెసిక్యులర్ బ్యాక్టీరియా యొక్క షేప్ అనేది మనకి ప్లియోమార్ఫిక్ అంటే అసలు ఎటువంటి షేప్ ఉండదు అని చెప్పి మీనింగ్ వస్తుంది. లేదా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ప్లియోమార్ఫిక్గా ఉండి ఒకేషనల్లీ మనకి ఏంటంటే రాడ్ షేప్ని చూపిస్తాయి. రాడ్ షేప్ అని చెప్పంటే ఈ విధంగా, ఓకే, దండాకారం కానీ ఈ విధంగా చూపిస్తాయి. ఓకేనా. సో ఇది షేప్ గురించి. అండ్ బ్యాక్టీరియాలో మనకి ఏంటంటే ఫ్లాజిల్లా ఉంటుంది కదా. సో ఫ్లాజిల్లా దేనికి ఉపయోగపడుతుంది, బేసికల్గా ఫ్లాజిల్లా అనేది మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మనకి మూమెంట్ కోసం ఉపయోగపడుతుంది. సో మూమెంట్ అయితే దాన్ని ఏమని చెప్పంటారు, లోకోమోటివ్ అని చెప్పి మీనింగ్ అనేది మనం అక్కడ వాడతాం. మనకి ట్రైన్ ఇంజిన్ లోకోమోటివ్ నేచర్ ఉంటుందని చెప్పారు చూసారా. సో సేమ్ విధంగా మనకి ఏంటంటే ఫ్లాజిల్లా అనేది మనకి ఏంటంటే జస్ట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్పోర్టేషన్కి ఉపయోగపడుతుంది ఆ యొక్క ఎంటిటీలో. బట్ ఎక్కడైతే ఫ్లాజిల్లా ఉండదో ఆ యొక్క బ్యాక్టీరియా అనేది మనకి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళదు కదా. వెళ్ళకపోతే దాన్ని ఏమని చెప్పంటారు, నాన్ మొటైల్ నుంచి అనొచ్చు కదా. సో కాబట్టి ఈ యొక్క ఫాస్టిడియస్ వెసిక్యులర్ బ్యాక్టీరియాలో ఎటువంటి ఫ్లాజిల్లా అనేది ఉండదు. ఫ్లాజిల్లా ఉండకపోవడం వల్ల ఇది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవ్వలేదు, ఆర్ ప్రయాణం చేయలేదు.
ఈ విధంగా ప్రయాణం చేయకపోవడం మన నాన్ మొటాలిటీ నేచర్లో ఉందని చెప్పంటారు. ఒకవేళ ప్రయాణం చేసాయని చెప్పి అనుకోండి, దాన్ని మొటైల్ అని చెప్పంటారు. ప్రయాణం చేస్తే మొటైల్ అని చెప్పంటారు. ఒక బ్యాక్టీరియా మొటైల్ అయితే అందులో ఫ్లాజెల్లా ఉందని మనం చెప్పుకోవచ్చు. ఫ్లాజెల్లా ఉందని చెప్పుకోవచ్చు. నాన్ మొటైల్ అని చెప్పంటే అసలు అందులో ఫ్లాజెల్లా ఉండదు. ఫ్లాజెల్లా లేకపోతే ప్రయాణం చేయలేదు కాబట్టి అది నాన్ మొటైల్ నేచర్లో ఉందని చెప్పంటాం. అండ్ అన్ని ఫాస్టెస్ట్ వెస్కులర్ బ్యాక్టీరియాస్ అన్నీ కూడా మనకి ఆల్ ఆర్ గ్రామ్ నెగిటివ్ ఎక్సెప్ట్ షుగర్ కేన్ రెటిన్స్టెంట్ వస్తుంది కదా, లెఫ్జినిక్ జైల్. ఓకేనా? ఈ యొక్క షుగర్ కేన్ రెటిన్స్టెంట్ అనే ఒక బ్యాక్టీరియా మాత్రం ఫాస్టెస్ట్ వెస్కులర్ మాత్రమే గ్రామ్ పాజిటివ్గా ఉంటుంది. మిగిలినవన్నీ కూడా మనకి గ్రామ్ నెగిటివ్లో ఉంటాయి. అండ్ ఇందులో స్పోర్స్ అనేవి కూడా మనకి ఇవి కూడా ఫామ్ అవ్వవు. అసలు స్పోర్స్ అంటే ఏంటి కాన్సెప్ట్ని అడ్వాన్స్గా మనం ఇంకో క్లాస్లో వెళ్ళేటప్పుడు నేర్చుకుందాం. ఈ యొక్క నాన్ స్పోర్ ఫార్మ్స్ అంటే ఇటువంటి స్పోర్స్ కూడా ఫామ్ చేయదు. అంటే ఇది ఓన్లీ మనకి జైలంలోను ఫ్లోయంలో మాత్రమే ఉంటాయి. సో సెల్ యొక్క లోపల ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే ఇంట్రాసెల్యులర్ అని చెప్పవచ్చు అనొచ్చు కదా. ఇంట్రాసెల్యులర్ విత్ ఇన్ ద సెల్లో ఉంటాయి కాబట్టి ఏంటంటే ఇవి ఓన్లీ ఇంట్రాసెల్యులర్ మాత్రమే. అండ్ ఈ యొక్క ట్రాన్స్మిషన్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఇవి ఒక హోస్ట్ నుంచి ఇంకొక హోస్ట్కి కానీ ఒక సెల్ నుంచి ఇంకొక సెల్కి ఏ విధంగా వెళ్తాయని చెప్పనుకుంటే స్పెసిఫికల్లీ మనకి కంప్లీట్గా ఇవి ప్యాసివ్ ఇన్వైటర్స్ అని చెప్పండి. నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎక్సెప్ట్ నిమటోడ్స్ అండ్ ఫంగస్ మిగిలినవన్నీ కూడా ప్యాసివ్ ఇన్వైటర్స్. సో ఈ యొక్క ఫాస్టెస్ట్ వెస్కులర్ బ్యాక్టీరియా మనకి ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పంటే వెక్టర్స్ కావాలి. ముఖ్యంగా వెక్టర్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. బెస్ట్ ఎగ్జాంపుల్ లీఫ్ ఆపర్స్ కావచ్చు, ప్లాంట్ బగ్స్ కావచ్చు, సిలిడ్స్ కావచ్చు. అండ్ మెకానికల్ ట్రాన్స్ఫర్మేషన్ అయిన మనకి ఏంటంటే ఈ యొక్క ఫార్మ్ ఇంప్లిమెంట్స్ ద్వారా కానీ హ్యూమన్ యాక్టివిటీస్ ద్వారా కానీ మనకి ఏంటంటే ఇవి సాధారణంగా ఒక ప్లేస్ హోస్ట్ నుంచి ఇంకో హోస్ట్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. అండ్ ఇవి అసలు సెన్సిటివిటీ ఈ యొక్క ఫాస్టెస్ట్ వెస్కులర్ బ్యాక్టీరియా మనకి ఏంటంటే టెట్రాసైక్లిన్కి అట్ ద సేమ్ టైం పెన్సిలిన్కి హై టెంపరేచర్స్కి కూడా మనకి ఏంటంటే ససెప్టబుల్గా ఉంటాయి, ఆ సెన్సిటివిటీని చూపిస్తాయి. అసలు కాన్సెప్ట్ ఏంటి అని చెప్పి మనం బ్యాక్టీరియా ఫాస్టెస్ట్ వెస్కులర్ బ్యాక్టీరియా. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్లో మనకి ఏంటంటే మనకి మైక్రోప్లాస్మాస్ ఉంటాయి. వీటిలో మనం పెట్టి ఫైటోప్లాస్మా, స్పైరోప్లాస్మా అని చెప్పంటారు. ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేను మీకు చెప్పిన తర్వాత అసలు ఎందుకు బ్యాక్టీరియాలో రెసిస్టెన్స్ చూపిస్తే గ్రామ్ నెగిటివ్ బ్యాక్టీరియా రెసిస్టెంట్ చూపిస్తే గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా రెసిస్టెంట్ చూపించు. అండ్ ఫాస్టెస్ట్ వెస్కులర్ బ్యాక్టీరియా కూడా మనకి ఏంటంటే వై దే ఆర్ సెన్సిటివిటీ టు టెట్రాసైక్లిన్స్ అండ్ పెన్సిలిన్, ఇవన్నీ కూడా నేను మీకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు అసలు ఇంపార్టెంట్ డిసీజ్ గురించి మనం చూస్తే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, అన్ని ఫాస్టెస్ట్ వెస్కులర్ బ్యాక్టీరియాస్ అన్నీ కూడా మనకి ఏంటంటే గ్రామ్ నెగిటివ్లో ఉంటాయి. ఎక్సెప్ట్ మనకి షుగర్ కేన్ యొక్క రెటిన్స్టెంట్ చూసారా, షుగర్ కేన్ యొక్క రెటిన్స్టెంట్ మాత్రమే మనకి గ్రామ్ పాజిటివ్, మిగిలినవన్నీ కూడా మనకి ఏంటంటే గ్రామ్ నెగిటివ్. కాబట్టి షుగర్ కేన్ రెటిన్స్టెంట్ అనేది మనకి ఏంటంటే గ్రామ్ పాజిటివ్, మిగిలినవన్నీ కూడా మనకి ఏంటంటే గ్రామ్ నెగిటివ్. సో ఈ యొక్క షుగర్ కేన్ రెటిన్స్టెంట్ యొక్క సైంటిఫిక్ నేమ్ అనేది లెప్సోనియా జైలిక్ జైల్ అని చెప్పంటారు. ఓకేనా? సో మనకి నెక్స్ట్ ఇంపార్టెంట్ డిసీజ్ గురించి చూస్తే మనకి ఏంటంటే ఈ యొక్క సిట్రస్ గ్రీనింగ్ అనేది మీకు ఇది సిలబస్లో ఉందని చెప్పి అనుకుంటున్నాను నేను మీకు. సో సిలబస్లో ఇది మీకు ఉంది. సో ఇది మనకి ఏంటంటే క్యానిడేటస్ లిబ్రోబ్యాక్టర్ ఏసియాటికస్. ఓకేనా? సో ఈ యొక్క ఫాస్టెస్ట్ వెస్కులర్ బ్యాక్టీరియా మనకి ఏంటంటే సిట్రస్లో గ్రీనింగ్ డిసీజ్ కలర్ చేస్తుంది. ఇంకో చూడండి, నేను ఇక్కడ ఆల్రెడీ కొన్ని డయాగ్రామ్స్ అనేది పెట్టాను. ఈ యొక్క డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేయండి. అండ్ ఫస్ట్ అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఏంటంటే పియర్ డిసీజ్ ఆఫ్ గ్రేప్స్. ఈ యొక్క పియర్ డిసీజ్ ఆఫ్ గ్రేప్స్ అనేది మనకి ఏంటంటే ఫస్ట్ టైం డిస్కవర్ చేసిన ఫాస్టెస్ట్ వెస్కులర్ బ్యాక్టీరియా డిసీజ్. ఓకేనా? ఇది మనకి ఏంటంటే జైలెల్లా ఫాస్టిడియోసా. సో కాబట్టి ఈ యొక్క మూడు కూడా మనకి ఏంటంటే చాలా చాలా ఇంపార్టెంట్ డిసీజెస్. ఈ మూడిట్లో మనకి పియర్ డిసీజ్ ఆఫ్ గ్రేప్స్ మీకు సిలబస్లో మీకు లేదు, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ కాదు. సో దట్ మనకి ఏంటంటే రెండు డిసీజ్ గురించి మీకు ఇక్కడ ఇమేజెస్ పెట్టాను. రెండు డిసీజ్ గురించి మీకు ఏంటంటే చూడండి. ఓకేనా? ఇది సిట్రస్ గ్రీనింగ్, ఇది మనకి ఏంటంటే సిట్రస్ గ్రీనింగ్ గురించి. ఈ విధంగా ఇన్ఫెక్టింగ్ ప్లాంట్ ఈ విధంగా ఉంటుంది. అండ్ షుగర్ కేన్ యొక్క రెటిన్స్టెంట్లో మనకి ఏంటంటే మీనింగ్ పేరులోనే ఉంటుందని చూడండి. షుగర్ కేన్ అనేది బేసిక్లీ మనం ఏం చేస్తాం, రిటర్న్ క్రాపింగ్ చేస్తాం కదా. ఈ యొక్క డిసీజ్ వచ్చిన మోస్ట్లీ మనకి ఏంటంటే రిటర్న్ క్రాప్స్లో యొక్క డిసీజ్ వస్తుంది. స్పెసిఫికల్లీ మనకి ఏంటంటే ఇన్ఫెక్ట్ అయిన ప్లాంట్ అనేది మనకి ఏంటంటే స్టంట్ అయిపోతుంది, చాలా చిన్నగా పొట్టు మొక్కలు వస్తాయి ఒకరికైనా, అది కూడా స్పెసిఫికల్లీ రిటర్న్ క్రాప్లో షుగర్ కేన్లో వస్తాయి. సో ఇది మనకి ఫాస్టిడియోస్ వెస్కులర్ బ్యాక్టీరియా గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇక్కడ ఏవేవైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో అవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. బేసికలీ మీకు ఇక్కడ ఈ యొక్క నేను ఇక్కడ పెట్టిన డయాగ్రామ్ అనేది మీకు అర్థం
అవ్వలేదని చెప్పి నేను అనుకుంటున్నాను. అర్థమైందని చెప్పి అబద్ధం చెప్పను. ఎందుకని చెప్పండి, ఈ యొక్క డయాగ్రామ్ అనేది స్పెసిఫిక్గా క్లారిటీగా లేదు. బట్ మనకి అవైలబిలిటీలో ఉన్న కాస్త మంచి ఇమేజెస్లో చూసుకుంటే ఇది మనకి ఉన్న బెస్ట్ ఇమేజెస్. నేను నెక్స్ట్ క్లాసెస్లో ఇంకా ఏమైనా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటే పెట్టి మీకు అర్థమయ్యేలా చెప్పడానికి ఒకసారి ప్రయత్నిస్తాను. ఓకేనా? సో ఇది బ్యాక్టీరియా గురించి అండ్ ఫాస్టిడిస్ వెసిక్యులర్ బ్యాక్టీరియా గురించి. మీకు ఈ యొక్క లెక్చర్లో స్టిల్ ఇప్పటికీ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మన వీడియో కింద ఉండే కామెంట్ సెక్షన్లో మీరు మీ యొక్క డౌట్స్ని చూడండి. అట్ ద సేమ్ టైం మీకు ఇంకా లెక్చర్స్ కానీ ఎగ్జామినేషన్ పాటు ఇంకా కంటెంట్ మీకు నేర్చుకోవాలని చెప్పంటే ఈ యొక్క వీడియోకి సంబంధించినంత సోర్స్ కానీ లేకపోతే ఇంకేమైనా మీరు ఎక్స్ట్రాగా నేర్చుకోవాలని చెప్పంటే మేము రన్ చేస్తున్న ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ నేను ఇందులో పిన్ చేస్తాను. మీరు అందులో లాగిన్ అవ్వండి, గ్రూప్లో జాయిన్ అవ్వండి, కంటెంట్ నేర్చుకోండి. మేము మీకు ప్రొవైడ్ చేస్తున్న కంటెంట్ని. అండ్ ఈ యొక్క లెక్చర్ సంబంధించినంత వరకు కూడా మీకు ఏమైనా సజెషన్స్, ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేయడానికి సజెషన్స్ మీరు ఏమైనా ఇస్తే మేము ఖచ్చితంగా హ్యాపీగా తీసుకుంటాము. క్రిటిసైజేషన్ చేయండి. క్రిటిసైజేషన్ అనేది మనకి ఏంటంటే కన్స్ట్రక్టివ్గా ఉండేటట్లుగా చూడండి. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.